నేను చదువుకునే రోజుల్లో బుద్ధిమాన్ ముఖ్య అంటే హిందీలో కదా, చాలా బుద్ధిమంతుని అనమాట. ఎప్పుడు బూతులు తిట్టలేదు, ఎవరిది ఆశించలేదు. కనీసం చదువుకునే రోజుల్లో మా పేరెంట్స్ని డబ్బులు అడగలేదు, బట్టలు అడగలేదు. ఓ పని చేసుకోవటం, ఆ డబ్బులతో చదువుకోవటం, ఇదే. ఎలాగుంటుంది ఊరంత ఎక్స్పెక్టేషన్? అసలు వీటికి రాబోతు జాబ్ ఎవడికి రాదు, వీడు పాస్ అవ్వకపోతే ఎవడో పాస్ అవడు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మనుషుల దయ సంపాదించుకుని గురువాడు దేవుని దయ సంపాదించుకోలేడంట. దేవుని దయ సంపాదించుకున్నవాడు మనుషుల దయ సంపాదించుకుంటాడు తర్వాత ఎప్పుడన్నాను. ఆ విధంగా నాకేమైంది, రోజుకు 18 గంటలు చదువుతున్నాను. సూర్యుడిని చూసి నేను చాలా రోజులు అయిపోయింది. సూర్యుడికి నాకు సంబంధమే లేదు. 40 రోజుల దాకాను ఇంట్లో కూర్చుని చదివేస్తున్నాను. అంతా చదివింత చేసాక రిజల్ట్ ఏంటంటే, ఊరు ప్రజలు ఏమన్నారు, వీడికి తప్ప వీడికి రాబోతు జాబ్ ఇంకెవడికి రాదన్నారు కదా, వీడికి తప్ప అందరికి జాబ్ వచ్చేసింది. చూసారా, మనుషుల దయ మిగిలింది. నాకు మనుషుల దయ ఏం చేసుకోను నేను. అందరూ మంచోడు అన్నారు కానీ మంచి మిగిలింది, నాకు జాబ్ రాలేదు. ఎంతకాలం పనిచేస్తా మంచి, తర్వాత అందరూ మంచోడు అన్నవాడు, ఎరా జాబ్ రాలేదా, పెళ్ళి కాలేదా, జాబ్ కాలేదు. అయ్యి బాబా ఎంత టార్చర్ అయిపోయిందంటే, ఎలా ఉంటుంది ఇంకా పరిస్థితి అంతాను. అమ్మో ఇక్కడ ఉండలేము మనం ఇంకా అని చెప్పి ఊరు వదిలిపెట్టి హైదరాబాద్ వచ్చేసాను అనమాట. చూడండి పరిస్థితులు ఎలాగుంటాయో. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సంతోషపెట్టేటువంటి వారంగా మనం ఉండాలి. దేవుని ఎప్పుడైతే సంతోష పెడతామో సమస్తము సమకూడి జరుగుతాయంట. హల్లెలూయా. యోసేపు అన్నలు సంతోష పెట్టాలనుకోలేదు, యోసేపు ఎవరిని సంతోష పెట్టాలనుకోలేదు, యోసేపు యేసయ్యను మాత్రమే సంతోష పెట్టాలనుకున్నాడు. హల్లెలూయా. అందుకే నిందలు, అందుకే అవమానాలు, అందుకే ఒంటరితనం, అందుకే బానిసత్వం. చూసారా, మరి యేసయ్య కోసం జీవించే వాళ్ళకి ఎలా ఉంటుందంట, అద్భుతమైన జీవితం ఉంటుంది అనుకుంటారు. ఎస్ ఉంటుంది, కానీ వెంటనే కాదు, కొంతకాలం తర్వాత ఓర్చుకున్న తర్వాత. మంచి ఆకలేస్తుంది, హోటల్కి వెళ్ళి తినేసేయండి మీరు, ఎంత బిర్యానీ తిన్నా ఆకలి తీరదు. ఎందుకంటే నీకు ఆకలేస్తుందని నీ మైండ్ చెప్పిన తర్వాత 20 మినిట్స్ పడుతుంది. ఇక్కడ నిండిందని ఈ సిగ్నల్ ఇక్కడ రావడానికి 20 మినిట్స్ పడుతుంది. ఈ లోపల నువ్వు తింటానే ఉంటే ఏమవుతుంది, అందుకే ఇంతలా అవుతాం మనం. కాబట్టి ఆకలి ఉండగానే అన్నం మానేసేయాలి. ఏంటంట, అయ్యో ఇది అసలు చాలా కష్టం. ఇంకా మా రాజుగారు అని మాకు మాస్టర్ ఉండేవాడు. ఆయన ఎలా తిట్టేవాడు అంటే, ఎరా ఏలి పెట్టి చూసి అందుతుందో లేదో మరి కంఠం దాకా తినేసి వచ్చారా అని చెప్పి ఆయన ఎట్లా కొట్టేవాడు అంటే దొల్లించి కొట్టేవాడు మా క్లాసులో మా ఫ్రెండ్స్ని. అలాగే ఈ రోజున మనం ఏం చేస్తామంటే తిండి విషయంలో రాజీ పడం. మనల్ని ఎవరైనా ఏదైనా అంటే ఆ విషయంలో రాజీ పడం. కానీ దేవుని విషయంలో ఏమనుకోవట్లేదు, దేవుడు ఈ ప్రార్థన చేయకపోయినా పర్లేదు, ఈ సన్నిధికి వెళ్ళకపోయినా పర్లేదు, ఈ చర్చికి వెళ్ళకపోయినా పర్లేదు, వర్షం కదా, వాతావరణం కదా, తెలియదేంటి దేవుడికి. అన్ని దేవుడు అర్థం చేసుకోవాలి కదా. మరి నువ్వు దేవుడిని అర్థం చేసుకోవా? అసలు దేవుడికి ఏం కావాలి, అసలు దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు ఎప్పుడన్నా ఆలోచించావా? నాకు ఇది కావాలి, అది కావాలి, అది చెయ్యి, ఇది చెయ్యి. ఓ పనోడు వేసేయా, ప్రతిరోజు చిట్టి రాసి ఇచ్చేస్తావు, చేసుకొచ్చేసేయి, అంతే. కనీసం పనోడు కన్నా జీతం ఉంటుంది, మరి దేవుడికి జీతం ఏంటి? దేవుడు ఏం ఆశించరా నీ దగ్గర నుంచి? కృతజ్ఞత, స్తుతి చెల్లించాలి, దేవుని మహింపరచాలి. దేవుని మహిమార్థం నిన్ను నన్ను సృష్టించాడు. హల్లెలూయా. ప్రియులారా గమనించాలి, ఇక్కడ యోసేపు జీవితం ముగిసిపోయింది అనుకున్నారు అన్నదమ్ములు. ఒరే కలల కని వాడి చాప్టర్ క్లోజ్, సమాధి అయిపోయాడు. ఇంకా వాడి చాప్టర్ క్లోజ్ అయిపోయింది, వాడు ఇంకా మనకు కనిపించడు. ఈరోజు మీ జీవితంలో చాలామంది ఇటువంటి వాళ్ళు ఉన్నారా? రక్త సంబంధులే, ఇంట్లో వారే, ఇంటి వారే నీ చాప్టర్ క్లోజ్ అనుకున్నారా? నేను సమాధి చేసేసారా? నీ చాప్టర్ క్లోజ్ అనుకున్నారా? యోసేపు జీవితం అక్కడ ముగించబడిపోయింది, సమాధి చేసేసారు, గోతులో పడేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ యోసేపు అన్నలో, యోసేపు జీవితంలో యోసేపు నాశనానికి గోతులు తీస్తే, యోసేపు నాశనానికి గోతులో పడేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆశీర్వాదానికి పునాదిగా మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో కూడా ఇటువంటి వ్యక్తులు ఉన్నారేమో, ఈ రోజున మీ జీవితంలో కూడా ఇటువంటి పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారేమో. అనేక మంది మీ నాశనాన్ని కోరుకున్నారేమో, కానీ ఆ నాశనాన్ని ఆశీర్వాదకరంగా మార్చే మన విమోచకుడు మనకున్నాడు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. యేసేపు చాప్టర్ క్లోజ్ అనుకున్నారు, కానీ యేసేపు జీవితం ప్రారంభించబడింది. యేసేపు సింహాసనం ఎక్కడానికి పునాది వేయబడింది. అక్కడ వాళ్ళు ఏమనుకున్నారు, సమాధి చేయడానికి ఇది ఒక సమాధి,
యేసోబునే అక్కడితో చంపేసి సమాధి చేసేటట్టు గొయ్యి అనుకున్నారు వాళ్ళు. కానీ దేవుడు దాన్ని ఏం చేశాడంట? ఆశీర్వాదంగా మార్చేశాడు, పునాదిగా మార్చేశాడు. కాబట్టి గోతులు సమాధుల కొరకే కాదు, పునాదుల కొరకు కూడా తీస్తారు. యేసోబు జీవితంలో ఈ గొయ్య సమాధి కాదు, పునాది. ఆమేన్. అప్పుడు చెప్తున్నటువంటి మాట అనమాట, అయ్యలారా అన్నలారా, మీరు నాకు కీడు చేయాలని నాకు సమాధి తవ్వారు, నాకు సమాధి గుంటను సిద్ధం చేశారు. కానీ చూడండి ఏమంటున్నాడండి ఆయన, కానీ నేటి దినమున జరుగుచున్నట్లుగా అనగా, ఆమేన్, ఒక విత్తనం అంట భూమిలో పడి ఏమవుతుందంటండి? అది యోహాను సువార్తలో ఉంటుంది అనమాట, 12:24 మనం చదువుకున్నట్లయితే అక్కడ ఒక విషయం ఉంటుంది. తర్వాత మీరు చదువుకుంటుంది అంతా కూడా. నేను ఇక్కడ చూడండి ప్రియులారా, అన్నలారా, మీరు నన్ను సమాధి చేశాను అనుకున్నారు. ఒక విత్తనం ఎలాగైతే భూమిలో పడి కనుమరుగైపోతుందో, ఒక విత్తనం భూమిలో పడిన తర్వాత ఎలాగైతే చచ్చిపోతుందో, చచ్చిపోయిందని నువ్వు అనుకుంటావు కానీ చచ్చిపోలేదు, అది కొంతకాలం మరుగవుతుందంట. హల్లెలూయా. నేను కూడా అలాగే మా ఊరు నుంచి మరుగైపోయాను. కొంతకాలం ఉద్యోగం రాలేదు, పెళ్ళి అవ్వలేదు, ఇంట్లో వర్షం, ఒంట్లో సమస్య, అంతా గందరగోళం అయిపోయింది. ఇంకేం చేసాం? కనుమరుగైపోయిన అందరికీ కొంతకాలం. హల్లెలూయా, హల్లెలూయా. గొంగల పురుగునంట అందరూ ఛీ అని అసహించుకుంటారంట. ఒళ్ళంతా ముళ్ళు, గుచ్చుకుంటే బాధ, చూస్తే అసహ్యం కదా. కోపం వచ్చిందంట, దానికి కూడా బాధ కలిగిందంట. నో 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 నో, నేను ఎలా ఉండకూడదు అని ఏం చేసిందంట? అందరికి దూరంగా వెళ్ళిపోయిందంట, కనుమరుగైపోయిందంట. ఆమేన్. కనుమరుగైపోయి ఒక గూడు కట్టుకుందంట. నాకు అనవద్దు, ఏమొద్దు, ఏం తిన్నావు, నాలో మార్పు రావాల్సిందే, నేను మారవలసిందే, నా జీవితం అనేక మందికి ఆకర్షణీయంగా మారవలసిందే. హల్లెలూయా. అటువంటి పట్టుదల ఎప్పుడన్నా వచ్చిందా? అలాగే వీళ్ళు మోకరించారా? అలాగే వీళ్ళు ప్రార్థించారా? అలా దేవుని సన్నిధిలో గడిపారా? హల్లెలూయా. అలాగా కొన్ని రోజులు గడిచిన తర్వాత ఆ యొక్క గొంగల పురుగంట తన యొక్క ముళ్ళన్నీ విడిచిపెట్టిందంట, తన జీవితాన్ని మార్చుకుందంట, సీతాకోక చిలుకగా ఎగురుకుంటూ బయటకు వచ్చిందంట. హల్లెలూయా. పాకుతా లోపలికి వెళ్ళింది, ఎగురుతో బయటకు వచ్చింది. అది పునాది, అది సమాధి కాదు, పునాది వేసుకుంది అక్కడ. తన జీవితం మార్చుకోవడానికి ఒక పునాది వేసుకుంది. కాబట్టి ఈ రోజున నువ్వు మోకరించి ఎంతోకాలం ప్రార్థించావు కదా, ఎన్నో నిద్రలేని రాత్రి గడిపావు కదా. ఎలా గడుపుంటావు నువ్వు? ఏంటో నా జీవితం, ఎందుకో నా బ్రతుకు, ఏంటి నన్ను ఎవరు పట్టించుకునేవారు లేరే, నన్ను ఎవరు చూసేవారు లేరే, నన్ను ఎవరు మాట్లాడేవాళ్ళు లేరే. దీనివల్ల నీ జీవితం ఏ ప్రయోజనం పొందుకో? మోకరించు. యేసయ్యా, నా జీవితాన్ని, గొంగళ పురుగు లాంటి నా జీవితాన్ని చీతకొక చిలుక మార్చినందుకు వందనాలు. హల్లెలూయా. అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చావు, ఆకర్షణీయంగా మార్చావు. నువ్వు మార్చే దేవుడు, నువ్వు గొప్ప దేవుడు. నీ ప్రణాళిక నా పట్ల సిద్ధం చేసావు. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. అని నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో పొందుకుంటావు అనమాట. ఇక్కడ యేసోబు జీవితం చూసినట్లయితే అయిపోయింది అనుకున్నారు. ఆ విత్తనం ఆ యొక్క మట్టిలోకి వెళ్ళిపోయిన తర్వాత చచ్చిపోయింది అనుకుంటారంట. ఎస్, చచ్చిపోయినట్టే చచ్చిపోయింది. కానీ సడన్గా చిగురించడం మొదలుపెట్టిందంట, ఆకులు వేయటం మొదలుపెట్టిందంట, కొమ్మలు వేయటం మొదలుపెట్టిందంట, పువ్వులు పూయటం మొదలుపెట్టిందంట, కాయలు ఫలాలు విస్తరించడం మొదలుపెట్టిందంట. హల్లెలూయా. అలాగే నా చాప్టర్ క్లోజ్, నా జీవితం అయిపోయింది, అడ్రస్ లేడనుకున్నారు, సడన్గా ప్రత్యక్షమయ్యాను నేను. హల్లెలూయా. బైక్తో బండి నడపడం రాదు, ఏమి రాదు నాకు. సడన్గా ఏం చేసింది తెలుసా? బైక్ కొన్నాను ఇక్కడ. మరి చూపించాలి కదా, ట్రైన్లో వేసుకుని వెళ్ళాను ఊరికి. మరి ఇక్కడి నుంచి తోలికి వెళ్ళాం కదా, ట్రైన్లో బైక్ వేసుకుని వెళ్ళాను. అంతే, మా ఊర్లో దింపాను. కొత్త బండి వేసుకుని వెళ్తుంటే అందరూ అసలు ఏమైంది అసలు ఎన్నిటికి అనుకుంటా ఉన్నారు, అందరూ చూస్తూ ఉన్నారు. ఎందుకంటే బైక్ నడపడం రాదు మనకి, అందరు నడుపుతుంటే చూసుకోండి. సడన్గా ప్రత్యక్షమైన ఎలాగా కొత్త బైక్ వేసుకుని మంచిగా తిరుగుతున్నాను ఊర్లోను. వెళ్ళిన తర్వాత పూరుగుడిసి మాది. వెంటనే ఒక తాపి మేస్త్రిని పిలిచాను. ఇల్లు కట్టాలి, ఎంత అవుతుంది, ఇటుక ఎంత కావాలి, ఐరన్ ఎంత కావాలి అని అడిగాను. ఇంత అని చెప్పాడు. మళ్ళీ వచ్చాను, మరుగైపోయాను. మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వెళ్ళాను. ఇంటికి ఎంత బ్రిక్స్ కావాలి, ఎంత ఐరన్ కావాలి, అన్నీ కొనేసాను. మళ్ళీ వచ్చేసాను, పని స్టార్ట్ చేయించాను. విత్ ఇన్ 10 monthsలో డబుల్ బెడ్రూమ్ బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వేదన్నా సాధించే ముందు నువ్వు కనుమరుగైపో. ఏం చేసిందండి ఆవిడ, అన్నగారు? నాకు ఎవరొద్దు ఇంకా. వెళ్ళిపోయింది ఎక్కడికి? దేవునితో డీప్గా వెళ్ళిపోయింది.
సమాధిలోకి వెళ్ళిపోయింది, కానీ పునాది వేసుకుంది అక్కడ. హల్లెలూయా. గొడ్రాళ్ళతనం నుంచే అనేక మంది బిడ్డలకు తల్లిగా పునాది వేసుకుంది. సమయల్కి అన్నది అక్కడి నుంచి జీవితం మారిపోయింది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ జీవితం మారాలంటే దేవుని సంధికి రావాల్సిందే, దేవుని సంధిలో గడపవలసిందే, దేవుని సంధిలో ఉండవలసిందే. అప్పుడు నీ జీవితం మారుతుంది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే హన్న దేవుని సంధిలో ప్రార్థించిందో ఇంకా ఏమన్నా గొడ్రాలు అంటారా? అయిపోయింది, చాప్టర్ క్లోజ్. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఇక్కడ మనం చూసినట్లయితే యోసేపుని అన్నదమ్ములు చంపాలి, సమాధి చేయాలనుకున్నారు, కానీ అది పునాదిగా మార్చేసే దేవుడు. ఐగుప్తు దేశానికి బానిస అయిపోయాడు అనుకున్నారు అందరూ కూడాను. కొన్ని రోజులు మరుగైపోయాడు, హైడ్ అయిపోయాడు, కనిపించకుండా వెళ్ళిపోయాడు. సడన్గా ఎంట్రీ ఇచ్చాడంటే ఎలాగా? ఆ దేశంలో ఆయన అనుమతి లేకుండా ఎవడో చేయగాని కాలుగానే ఎత్తదక్కలేదంట. ఎంత స్థితికి వెళ్ళిపోయాడండి. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ అవును ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయంట. దేవుడు చెప్పాడంటే ఖచ్చితంగా చేస్తాడు. భూమి ఆకాశం గతించిపోనేమో కానీ నా మాటలు అన్నట్టు కూడా గతించమని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఎన్నడూ కూడా నీ సహాయం లేకుండా నెరవేర్చబడదు. దేవుడు ఏదైనా చేయగలుగుతాడు, నువ్వు చేయగలిగింది మాత్రం దేవుడు చేయడు. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే, నువ్వు చేయలేనిది దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అంతేగా నీ పని దేవుడి పని దేవుడు చేయడు. నువ్వు చేయవలసింది నువ్వు చేస్తే దేవుడు చేయవలసింది చేస్తాడు. ఆమేన్, ఆమేన్. కాబట్టి యేసు ఏం చేయడంటే హైడ్ అయిపోయాడు, నాటబడ్డాడు. ఒక విత్తనం భూమిలో నాటితే కొన్నాళ్ళు మరుగైతే అదేం చేస్తుందంటే ఒక విత్తనంగా బయటికి రాదు, అనేకమైనటువంటి విత్తనాలుగా పంటగా బయటకు వస్తుంది, ఆశీర్వాదకరంగా బయటకు వస్తుంది, ఆహారంగా బయటకు వస్తుంది. హల్లెలూయా. యేసోబు ఒక్కడే మరుగైపోయాడు, యేసోబు ఒక్కడే హైడ్ అయిపోయాడు, యేసోబు ఒక్కడే కనుమరుగైపోయాడు. కానీ ఆయన ఎలా లేచాడంటే అనేక మందికి, చదవండి అక్కడ, బహు ప్రజలను బ్రతికించినట్లుగా. ఆమేన్. ఈరోజు నిందించబడుతున్నావా, దూషించబడుతున్నావా, ద్వేషించబడుతున్నావా, ఒంటరిగా జీవిస్తున్నావా, కృంగిపోయావా, జీవితం పట్ల అసలు ఆశలు కోల్పోయావా? అయితే దేవుడు ఈరోజు నిన్ను ఒక విత్తనంగా మార్చేసి, నిన్ను హైడ్ చేసి, దూరం చేసి, అందరికీ మరి కనుమరుగు చేశాడేమో. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఏం చేస్తాడు తెలుసా? విత్తనం ఫలించి విస్తరించి అభివృద్ధి చెందినట్లుగా నిన్ను కూడా విస్తరింపజేసి ఫలింపజేసి అనేక మందికి దీవెనకరంగా చేస్తాడు. హల్లెలూయా. నా జీవితం నా ఇంట్లో పనికి రాలేదు, నా జీవితం నా ఊర్లో పనికి రాలేదు, నా జీవితం నా స్నేహితుల్లో పనికి రాలేదు, హైడ్ అయిపోయాను, దూరం అయిపోయాను, నాటబడ్డాను దేవునిలో, ఫలించడం మొదలుపెట్టాను. ఈ రోజున అనేక మందికి ఆశీర్వాదకరంగా చేశాడు నా యేసయ్య. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నాటబడిందే నువ్వు ఫలించలేవు. ఎక్కడికి వెళ్ళిందంటే విత్తనం మట్టిలోకి పోయింది, బురదలోకి పోయింది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, ఎవడైనాను దేవుని సేవకుడు అయిన గోరినేలా అతడు బూడిదలో తలపెట్టుకోవాలంట. ఎంతటి మహావృక్షమైనా సరే మట్టిలో పాతపడవలసిందే. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే, ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళాలన్నా సరే, ముందు జీవితంలో శ్రమలు, కష్టాలు, బాధలు అనిపించాలి. ఇవి ఏమి ఊరికి ఎవరికి రావంటే ఏంటి? డబ్బులు, పదవులు, ఉన్నత స్థానం, ఆశీర్వాదాలు ఏది కూడా ఊరికి రావు. ఖచ్చితంగా కష్టపడాలి. రక్షణ కష్టపడవలసిన లేదులేండి. ఇవన్నీ దేవుడు మనకు ఉచితంగా ఇచ్చాడు. నమ్మితే చాలు పొందుకుంటావంట, నమ్మితే చాలు పొందుకుంటావు. ఇక్కడ యేసోబు చూసినట్లయితే మరి ఆ దేశానికే గొప్ప వ్యక్తి అయిపోయాడు. అన్నదమ్ములు వస్తే మరి నిజంగా నన్ను ఇంత బాధ పెట్టారు, ఇంత కష్టపెట్టారు అనుకుంటారా? ఏం చేస్తుంది? ప్రేమ దోషములన్నిటినీ కప్పేస్తుందంట, దీర్ఘకాలం సహించదంట. హల్లెలూయా. యేసోబు ఎవరంటండి? దేవుడిని కలిగిన వ్యక్తి. దేవుడు ఎవరంటండి? గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి దేవుని కలిగిన వారు ఏమంటారు? ప్రేమ కలిగి ఉంటారు. జరిగిన దాన్ని మనసులో పెట్టుకోరు, జరిగిన సంగతిని మనసులో పెట్టుకుని కక్షలు ఇవి పెట్టుకోరు. చాలామంది అంటారు నాకు బీపీ పెరిగిపోతుంది నేను చూస్తేనంట. బీపీ ఎవరికి పెరుగుతుంది తెలుసా? మనకి వాతావరణంలో రేడియోలో వార్తలు ఏమని చెప్తారు తెలుసా? బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం కారణంగా రాగల 24 గంటల్లో వాయువ్య దిశగా 70-80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీసి అక్కడక్కడ జల్లులు పడినంటారు. ఏమైందంటే అక్కడ అల్ప పీడనం అంటే అర్థం ఏంటి? పీడనం అల్పమైపోయింది అంటే అక్కడ ఉండవలసిన గాలి తేలికైపోయిందంట. ఎప్పుడైతే తేలికైపోయిందో పైకి వెళ్ళిపోయిందంట. మరి గాలి పైకి వెళ్ళిపోతే అక్కడ ఏమైపోయింది? ఖాళీ ఏర్పడ్డది. ఎప్పుడైతే ఖాళీ ఏర్పడ్డదో 4 పక్కల నుంచి గాలి అక్కడికి వచ్చేస్తారన్నమాట.
ఈ 4 పక్కల వచ్చిన గాలి ఏమైతే సుడిగుండాలు తిప్పేసేసి అది తిరిగి 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 ఎక్కడ కొడతా తీరం తాగుతుంది అనమాట. అది సుడిగుండం అంటేనే. అలాగా నీలో ఉన్న విశ్వాసం ఎప్పుడైతే తగ్గిపోయిందో ఏమవుతుంది? నీ విశ్వాసం పడిపోతే బీపీ పెరిగిపోతుంది. బీపీ పెరిగిందంటే అర్థం ఏంటి? విశ్వాసం తగ్గిపోయిందని. విశ్వాసం లేని వాళ్ళకి బీపీ పెరుగుతుంది, విశ్వాసం ఉన్న వాళ్ళకి బీపీలు పెరగవు. ఎందుకు పెరుగుతాయి? ఏం చేయాలన్నా కూడా నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడు. విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డావు. ఇంకెందుకు కలవరం వస్తుంది? ఇంకెందుకు కలవరపడితేనే కదా బీపీ వచ్చేది. ఏదేమైనా సరే బిందాస్గా అట్లాగా హాయిగా పడుకుంటాను. హల్లెలూయా. ఉంటారా మీరు అలాగే? ఎప్పుడన్నాను ఏమా గందరగోళంలో గాఢ నిద్ర. విన్నారా మెసేజ్? 12 మంది శిష్యులు పక్కనే ధాన్యం బస్తాలు, ఉల్లిపాయ బస్తాలు అన్నీ ఎక్కడ సముద్రంలో పడేస్తున్నారంట. అవి పడేసి తెలు బ్రతికేద్దారని. అదే వాళ్ళలో యేసుప్రభు మాత్రం చక్కగా నిద్రపోతున్నాడు. ఆయన ఇంత గందరగోళంలో ఆయనకి ఎలా నిద్ర పట్టిందంటారు? అదే డివైన్ స్లీప్ అంటే. హల్లెలూయా. నీ చుట్టూ కూడా సముద్రం అల్లకల్లోలం అయిపోయినా సరే, అందరూ ఆందోళన ఉన్నా సరే నువ్వు హాయిగా పడుకోవాలి. అది దేవుని నమ్ముకున్న వాళ్ళకు ఉండేటువంటి లక్షణం. హల్లెలూయా. కరోనా వైరస్లో పరిస్థితులు ఎలాగున్నా ఒకసారి గుర్తు చేసుకోండి వెనక్కి వెళ్ళి. అయ్యి బాబోయ్, ఇంత దూరం మీటింగ్ అసలు రారేమో, ఇప్పుడు అసలు ఇంతమంది మధ్యలో కూర్చోరేమో. మాస్కు ఇంకా స్ప్రేలు, అయ్యి బాబోయ్ ఎన్ని రకాలు వాడేశారు కదా. అంత భయం మనకి. నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడంట. విశ్వాసం కలిగిన వాడు కలవరపడ్డంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ విశ్వాసం ఉన్నటువంటి వారికి బీపీ ఉండదు. విశ్వాసం తక్కువైతే బీపీ ఎక్కువ అవుతుంది. విశ్వాసం అంటే అల్ప విశ్వాసం, అల్పపీడనం వచ్చేస్తే బీపీ వచ్చి పడిపోతుంది అనమాట. బ్లడ్ ప్రెషర్ పెరిగిపోతుంది, ఇంకా రక్తం పరుగులు తీస్తుంటుంది అన్నమాట. కాబట్టి దయచేసి విశ్వాసం వినుట వలన వస్తుంది. ఏం వినాలి? ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారిని తిట్టారు చూసారా, ఎస్ ఇదే కరెక్ట్, అదే కరెక్ట్, ఇదే. ఇక అందరు వాళ్ళు మీకు ఎందుకు? ఆ పాస్టర్ గారు చర్చకెళ్ళరు, ఈ పాస్టర్ గారు చర్చకెళ్ళరు. వాళ్ళిద్దరు తిరుగుంటే మీకు ఎందుకు అంటారు? మీరు వెళ్ళి మీరు వినే పాస్టర్ గారు కూడా మీరు చూసుకోండి అంతే. ఆ పాస్టర్ ఎవరు ఈ పాస్టర్ని తిడితే అంతే, ఇంకా అన్ని పనులు మానేసా టీవీ దగ్గర కూర్చొని నిజమే కదా ఆయన చెప్పింది, నిజమైతే ఎందుకు, అబద్ధమైతే ఎందుకు, నీకు ఎందుకంట? వాళ్ళిద్దరు కూడా ఈ సత్యం మీరు తెలుసుకుంటే, ఇప్పుడు మీరు కూరగాయలు కొట్టుకోవటానికి షాప్కి వెళ్ళారు. మీకు ఏం కావాలి? ఉల్లిపాయలు కావాలి, వంకాయలు కావాలి. అవి తీసుకుని వచ్చేస్తారా? మొత్తం ఆ షాప్లో ఉన్నాయన్నీ ఇదేంటి ఇది రేట్ ఎంత, ఇది రేట్ ఎంత అని అడిగేసి ఒక కేజీ ఉల్లిపాయలు ఇవన్నీ వచ్చేసారు అనుకోండి, ఎలా ఉంటుంది అడిగి? మరి అదే చేస్తున్నాం మనం అంతా. మనకి ఏది కావాలో అది పలకాలి, ఏది కావాలో తీసుకొని వచ్చేసేయాలి. అనవసరమైన విషయాలు తలదూర్చొద్దు. ఏమా రోజుకి ఎంతసేపు మీరు సమయాన్ని ఎటు వెళ్తున్నారో ఒకసారి ఒక రోజు కూర్చొని ఆలోచన చేసుకోండి. ఇక్కడ యోసేపు ఏం చేశాడంటే గోతిలో పడ్డా కానీ విశ్వాసం విడిచిపెట్టలేదు, గోతిలో పడ్డా కానీ దేవుని నిందించలేదు, గోతిలో పడ్డా కానీ సమస్య వైపు చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నీతిమంతుడు 7 సార్లు పడ్డా కూడా తిరిగి లేస్తాను ఉంటాడు. లేవడానికి ప్రయత్నం చేయాలి. ఒక ఆయన అంటాడు, కెరటం నాకు ఆదర్శం, ఎందుకంటే లేచిన ప్రతిసారి పడుతుందనా, పడిన ప్రతిసారి తిరిగి లేస్తుందంట. ఆమేన్, ఆమేన్. నువ్వెన్నిసార్లు పడ్డావు అన్నది కాదు, ఎన్నిసార్లు తిరిగి లేసావు అన్నది ముఖ్యం అనమాట. హల్లెలూయా. నువ్వెంత నష్టపోయావు అన్నది కాదు, ఆ నష్టాన్ని తట్టుకుని తిరిగి ఎలాగ లాభాల్లోకి వచ్చావు అన్నది చాలా ప్రాముఖ్యమైన విషయం. కాబట్టి ఈ రోజున మీరు ఎటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నారో, ఏ సిచ్యువేషన్లో ఉన్నారో దయచేసి ఈరోజున మీరు గమనించాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఇక్కడ యేసేపు చూసినట్లయితే జీవితం సమాప్తం అనుకుంటే యేసేపు జీవితం ప్రారంభించబడింది. ఆమేన్. గోతిలోంచి లేచిసారిపోయిన ఆ పోతివారి ఇంట్లో పడ్డారంటే మళ్ళీ అక్కడి నుంచి గోతిలో నుంచి పోతివారి ఇంట్లోంచి జైల్లోకి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళినా ఏం జరిగినా నీతిని, నియమాన్ని, నిబద్ధతను, యేసు ప్రభువు మీద ఉన్న విశ్వాసాన్ని విడిచిపెడతలేదు. నీ నీతి నిన్ను కాపాడుతుంది ఖచ్చితంగాను. దేవుడి పట్ల నీకున్న ప్రేమ నిన్ను నిలబెడుతుంది ఖచ్చితంగాను. కాబట్టి నష్టం వచ్చిందని, కష్టం వచ్చిందని చెప్పి ఎప్పుడూ దేవుడిని నిందించొద్దు. ఎందుకంటే రోమా 8:28 ప్రకారం దేవుణ్ణి ప్రేమించు వారికే ఇది కట్ అయిపోతుంది. ఏమంటుంది తెలుసా? సమస్తం సమకూడి మేలు కొరకు. మరి ఏం జరగదండి మేలు? 5 సంవత్సరాలు ప్రార్థన చేస్తాను కదా, ఏ మేలు జరగట్లేదంట. మరి అక్కడ ఏముంది? రోమా 8:28లోను 5 కట్ చేసేసి కింద పెట్టుకుంటాం అనమాట. సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుతున్నది. ఒక్క మేలు, ఒక్క సాక్ష్యం ఉండదు. నాతోటి పాటు ఉండండి ఎవరన్నాను, నేను చెప్పవలసిన లేదు, సాక్ష్యాలు మీరు చూస్తూనే ఉంటుంటారు. నిన్న నా దగ్గరికి కొంతమంది యవనస్తులు కలవటానికి వచ్చారు. వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకున్నారు సాక్ష్యాలు.
ఎందుకంటే నాతో జర్నీ చేశారు. మేము రాజమండ్రి మీటింగ్ అయ్యి ముగించుకుని వైజాగ్ వెళ్తా ఉన్నాం. వైజాగ్లో ఆల్ నైట్ స్టార్ట్ చేస్తాం ఈ మధ్యన, సెకండ్ ఫ్రైడే నైటు. వైజాగ్లో ఆ యొక్క మొత్తం ఆ మీటింగ్ ఎంతకైతే ఖర్చు ఉంటుందో ఆ ఖర్చు ఎవరు ఇచ్చారనుకుంటున్నారు? ఎవరో ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి స్త్రీ వచ్చి, మీటింగ్ వచ్చిందా పాప ఆవిడ వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది, అందరూ వెళ్ళిపోరు, నేను కూడా వెళ్ళిపోతారని రెడీ ఉంటే వచ్చి, బాబు నిన్ను చూడాలని వచ్చాను, చూశాను, చిన్న ప్రయత్నం చేయని చెప్పి ప్రార్థన చేయించుకుని మొత్తం నెక్స్ట్ డే మీటింగ్ ఎంత ఖర్చు ఉంటుందో అంత ఇచ్చేసింది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అడిగానా? నేను చెప్పానా? నాకు అవసరం ఉందని చెప్పానా? నేను అదే చెప్తున్నాను. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి. వెతకవలసిన దాన్ని వెతికితే దొరకవలసింది దొరుకుతుంది. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. మీరు వెతకవలసింది వెతకరు. సమయం అంతా కూడా నాకు ఎలాగొస్తుంది, తింటకలేదు, ఉండకలేదు, ఈరోజు వింటూ ఉంటాను. అప్పు చేయొద్దు, అప్పు ఇవ్వద్దు, అప్పు ఇచ్చినారు సంతకం పెట్టద్దు అంటే నాకు ఫోన్ చేసి అప్పు అడుగుతున్నారు అందరూ. మరి వాక్యం వినట్టా లేనట్టాల్లో? వాక్యం వింటే ఏమవుతుందంట? వాక్యం మిమ్మల్ని స్వతంత్రులు చేస్తుంది, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, అసత్యం మిమ్మల్ని బందీలుగా చేస్తుంది. అయితే మీరు ఈ రోజున బందీలుగా ఉన్నారంటే అసత్యంలో ఉన్నారు, అసత్యం వింటూ ఉన్నారు. సత్యం విన్న రోజున మీ జీవితాలు మారిపోతాయి, మీ ఆలోచన మారిపోతుంది, మీ నడక మారుతుంది, మీ పరిస్థితులన్నీ మారుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే ప్రియులారా, యేసు జీవితం వెంటనే మారిపోయిందా? గోతులో పడ్డ వెంటనే మంచిగా సింహాసనం ఇక్కడ కొంచెం అలా లేచి రిలాక్స్ అయ్యి, అమ్మయ్య దేవుడు మా జీవితం బాగు చేసి అనుకుంటా ఉన్నాం బ్రదర్, సడన్గా మళ్ళీ తుఫాన్ లాగా సమస్య వచ్చి పడింది. అంత బాగున్నాయి, దేవుడు మా ప్రార్థన ఆలకించాడు, ఓ స్తుతి కూడా పెట్టావు, చక్కగా ఉన్నది కుటుంబం అంతా కూడా అనుకున్నటువంటి సమయంలో పిడుగులాంటి వార్త మళ్ళీని కదా. అలాగుంది యేసేపు గారి జీవితం. అమ్మయ్య ఈ గోతుల నుంచి బయటపడ్డవరా బాబు అని చెప్పి అనుకుంటే బానిసం చేశారంట. సరే ఆ బానిసత్వంలో నమ్మకం ఉంటుంటే పోతీఫారులోకి తీసుకెళ్లారంట. సరే అక్కడ కూడా నమ్మకం ఉంటుందంటే మళ్ళీ జైల్లో పడేశారంట. సరే అక్కడైనా నమ్మకం ఉంటున్నామంటే ఎవరినో హెల్ప్ అడిగాడంట, వాళ్ళు హెల్ప్ పొందారు కానీ నీకు హెల్ప్ చేయలేదు. ఇన్ని సమస్యలు ఇంక అన్ని పక్కన పెట్టి దేవుని స్తుతించుకుంటూ దేవుని మహింపరుచుకుంటూ ఉన్నాడు. ఎందుకంటే 1 పేతురు 5:6 తగిన సమయంలో ఆయన మిమ్మల్ని హెచ్చించే రీతిగా ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనసుకులైండే. హల్లెలూయా. నీకు సమస్తము సమకూడి మేలుకరంగా జరగాలంటే ఏం చేయాలంట? ఆయనను ప్రేమించాలి. ఆయన ప్రేమించే వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతుంది. ఎవడైనా నన్ను ప్రేమించిన యెడల వాడు నా ఆజ్ఞలు గైకొనును. ఆమేన్, హల్లెలూయా. ఏం చేస్తారంటే నా ఆజ్ఞలు గైకొంటాడు. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. ఏంటి ఆజ్ఞ? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు. చూసారా ఎంత 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 మెలుగులు తిరుగుతుందో. దేవుడు ఏమన్నా నన్ను ప్రేమిస్తున్నారా? ప్రేమిస్తున్నారా? అయితే నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలు గైకొంటాడు. నా ఆజ్ఞ ఏంటంట? నిన్ను వలే నీ పొరుగువాని ప్రేమించు, నీ పొరుగువాని ఏది ఆశించకు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యోసేపు జీవితం అన్నల సమాధి చేయాలనుకుంటే యేసయ్య ఆశీర్వాదకరంగా మార్చేశాడు. యేసయ్య ఆశీర్వదించాడు. యేసయ్య అనేక మందికి దీవెనకరంగా చేశాడు. యేసయ్య సమాధిని పునాదిగా మార్చేశాడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరుతారు. హల్లెలూయా. అన్నల యేసేపు చాప్టర్ క్లోజ్ అనుకున్నారు, కానీ దేవుడు ఏం చేశాడంటే న్యూ చాప్టర్ ఓపెన్ చేశాడంట, న్యూ లైఫ్ ఓపెన్ చేశాడంట. ఆమేన్. ఈరోజు మీ జీవితాలు ముగిసిపోయి అనుకుంటున్నారా? అన్ని ఉద్యోగాల ప్రయత్నాలు చేసి లాస్ పోయారా? అందరిని అడిగి అప్పులు తీరుతారని ఏదో ప్రయత్నాలు చేసి విఫలమైపోయారా? ఇంకా నాకు జీవితంలో దారి లేదు, ఇంకా నా జీవితంలో ఇంకా ఏ విధమైనటువంటి హెచ్చింపు లేదని మీరు అనుకుంటున్నారా? అయితే ఈరోజున పరిశుద్ధాత్మ మీతో మాట్లాడుతున్నాడు. అది అంతము కాదు, ఆరంభం. అది సమాధి కాదు, పునాది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజున బహు ప్రజలను బ్రతికించినట్లుగా. ఆమేన్. నువ్వు బ్రతకడం గొప్పతనం కాదు, నువ్వు దీవించబడటం గొప్పతనం కాదు, నువ్వు ఆశీర్వించబడటం గొప్పతనం కాదు, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలి. ఆమేన్, ఆమేన్. నన్ను ఆశీర్వించి దేవాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఎవరు చేయట్లేదా? వద్దు ఆశీర్వాదం? మీరు స్వార్థపరులు. నన్ను ఆశీర్వదించేదేమంటే
అంతే కదా, నాకు ఫుడ్ పెట్టిదేవా, నాకు కడుపు నింపిదేవా అంటే మరి పక్కోడి పరిస్థితి ఏంటి? మరేం చేయాలి? నన్ను అనేక మందికి ఆశీర్వాదకరంగా చేసినందుకు వందనాలు యేసయ్యా, హల్లెలూయా. నా చెయ్యి పై చెయ్యిగా చేసినందుకు వందనాలు యేసయ్యా, ఆమేన్. నేను అలా చేశాను, దేవుడు అలాగే చేస్తున్నాడు. తినటానికి ఉండేది కాదు కానీ, దేవా నన్ను అనేక మందికి పెట్టే స్థితిలో పెట్టినందుకు వందనాలు, నన్ను అనేక మందికి ఆశీర్వాదకరం చేసినందుకు వందనాలు. నా మాట ఇంట్లో ఎవడు ఇన్నోడు కాదు కానీ, ఇలాంటి మైక్ పెట్టుకుని ఇలా ఫోటో తీసుకుని వెనకాల చాలా సమూహం ఉన్నట్టు ఫోటో పెట్టుకుని 8వ తరగతిలో చూసి అందరూ నవ్వుపోరు అనమాట. మొన్న మా అక్క దొరికి తెచ్చింది నాకు ఆ ఫోటో, అది ఎక్కడుందో లేదు, ఉండే ఉంటుంది అనుకుంటున్నాను. నువ్వు చూడని దాన్ని నువ్వు ఎప్పుడు అనిపించలేవు. విన్నారా? మీరు చూడని దాన్ని ఎప్పుడు అనిపించుకోలేరు. ₹1,00,00,000 అప్పు ఉందా? ఒక చీటీ రాసి పెట్టుకోండి, ₹1 అప్పు లేదు నాకు, ఆమేన్. నవ్వుతున్నారు కదా, నవ్వుతూనే ఉండండి జీవితాంతం. మరి అలా జీవించాలంటే అలా చేయండి. ఏది ₹1 అప్పులు ఎక్కడ చేసినందుకు వందనాలు దేవా అని కళ్ళు మూసుకుని ₹1 అప్పు లేనట్టుగా బిందాస్గా ఇట్లాగా తలపైకి ఎత్తుకుని రోడ్డు మీద హాయిగా నడిచి వెళ్తున్నట్టు చూసుకోవాలి. హల్లెలూయా. చెప్పరా అసలేని ఆమెను చెప్తే అవును ఓకే అన్నట్టంట. ప్రతిదానికి ఆమెను చెప్పారు అనుకోండి, ఎస్ ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్, నేను నమ్ముచున్నాను, నేను పొందుకున్నాను, ₹1 అప్పు లేక నేను జీవిస్తున్నాను, ఆమేన్. నిజంగా ₹1 అప్పు లేనట్టు హల్లెలూయా చెప్పండి. వావ్, ప్రైజ్ గాడ్. ఇప్పుడు ఒకవేళ అప్పులో ఉన్నా కానీ ఆత్మలోకంలో అప్పు లేదని చూసి ఆమెను చెప్పండి, ఖచ్చితంగా దాన్ని స్వతంత్రించుకుంటారు. గత 15 సంవత్సరాలుగా ₹1 అప్పు లేకుండా నేను జీవిస్తూ ఉన్నాను, ఆమేన్, ఆమేన్, ఆమేన్. చాలా క్లిష్ట పరిస్థితులు వచ్చాయి, కరోనా వైరస్లో భయంకరమైన పరిస్థితులు వచ్చాయి, అయినా కూడా అప్పు చేయలేదు నేను. నా పాలసీ ఏంటంటే అప్పు ఎందుకు చేయను తెలిసి, నేను అప్పు ఇవ్వను, అప్పు చేయను, అప్పులు చేసిన వాళ్ళకి మధ్య సంతకాలు పెట్టను. ఈ పని చేయలేని వాళ్ళు ఎంత హ్యాపీగా ఉండదు తెలుసా? నాకు లాగాను హ్యాపీ కాదు, హ్యాపీనెస్ని పంచిపెడతారు. హల్లెలూయా, హల్లెలూయా. జీవిత సూత్రాలు నేర్చుకోవాలండి ఖచ్చితంగా. ప్రతి ఆల్ నైట్కి మిస్ అవ్వకుండా రండి, మీ జీవితాలన్నీ కూడా అద్భుతంగా మార్చబడతాయి, ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. యేసోబు గారి జీవితం చూసినట్లయితే అద్భుతంగా మార్చబడిపోయిందంటండి. బహు ప్రజలకు ఏంటంటే బ్రతికించినట్లుగా జీవింపజేసేటువంటి వాడు, జీవాన్నిచ్చేటువంటి వాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండేటువంటి వాడు. విత్తబడ్డాడు, నాటబడ్డాడు, లేచాడు, ఫలించాడు, అభివృద్ధి చెందుతూనే ఉన్నాడు, ఆమేన్. యేసోబు అనగా అర్థం ఏంటని తెలుసా? అయ్యో, ఫలించాడు కొమ్మ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మరి మీరెవరు? ఎండిపోయిన కొమ్మ. ఫలింతరా? దేవునికి స్తోత్రం. ఫలించడం కాదు, అది పాత నిబంధన. కొత్త నిబంధన ఏంటి? బహుగా ఫలించాడు కొమ్మని నేను, ఆమేన్. ఏం కొమ్మంటండి? బహుగా ఫలించాలి. థ్యాంక్ యూ జీసస్. పేతురు రాత్రంతా కష్టపడ్డాడు, ప్రయోజనం లేదు, ఉపయోగం లేదు, నష్టపోయాడు, నిద్ర లేదు, అంత లాస్. ఆల్రెడీ ప్రేయర్ చేయలేదు కానీ ఆల్రెడీ పని చేశాడు, ఫలితం శూన్యం. కానీ దేవుని దగ్గరకు వచ్చి కొద్ది సమయం వాక్యం విన్నాడంటండి, విశ్వాసాన్ని బలపరుచుకున్నాడు, విశ్వాసం వృద్ధి చేసుకున్నాడు. ఇప్పుడు విశ్వాసంతో దేవుడి మాట చెప్పిన వల వేశాడు, విస్తారమైన చేపలు పట్టాడు, హల్లెలూయా. పేతురు గారు చేపలు పట్టుకుని వెళ్ళిపోతే స్టోరీ లేదు అక్కడ. విచిత్రమైన విషయం ఏంటి తెలుసా? పేతురు గారు వల పిగిలిపోతూ ఉంటుంటే, ఆ వలలో చేపలు బోట్లో వేస్తే బోటు నిండి పొర్లిపోతుంటుంటే వెంటనే ఏం చేయడంట, అన్నయ్య, తమ్ముడా, ఎల్లమ్మా, పుల్లమ్మా అని ఆ పక్కనే ఆ చుట్టుపక్కల ఉన్న ఆ యొక్క బోట్లు అన్నిటిని పిలిచాడంట. ఆ బోటుల్లో వేస్తే అవి కూడా నిండిపోయాయంట, హల్లెలూయా. పేతురు మాత్రమే నింపబడలేదు, పక్క వాళ్ళని కూడా నింపేశాడు, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీరు నింపబడటం గొప్పతనం కాదు, మీరు ఆశ్రయించబడటం గొప్పతనం కాదు, మీరు ఉద్యోగం పొందుకోవడం గొప్పతనం కాదు, మీరు దీవించబడటం గొప్పతనం కాదు. అనేక మందికి మీరు దీవెనకరంగా ఉండాలి, హల్లెలూయా. మీరు సంతోషంగా జీవించడం గొప్పతనం కాదు, మీ ద్వారా అనేక మంది సంతోషంగా ఉండాలి, హల్లెలూయా. మీ కుటుంబం కట్టబడటం గొప్పతనం కాదు, అనేక మంది కుటుంబాలు మీ ద్వారా కట్టబడాలి, ఆమేన్. రిచ్ అండి, ఇది రిచ్ థింకింగ్. ఏంటంట? డబ్బు ఉంటే రిచ్నెస్ కాదు, నీ మైండ్ రిచ్గా ఉండాలి, హల్లెలూయా. నీ మనసు రిచ్గా ఉండాలి, నీ ఆలోచన రిచ్గా ఉండాలి, నీ బిహేవియర్ రిచ్గా ఉండాలి. చెప్పాను కదా, మనం ఎవరన్నా ఊరు వెళ్తుంది ఏం చేస్తాం? వా అని చెప్తాం కదా, మొత్తం ఊగిపోతాం మనిషి అంతాను. కానీ రాజులు ఏం చేస్తారు తెలుసా? ఎట్లా అంటారు? బాయ్. అఫీషియల్ రాజరికం, హల్లెలూయా, హల్లెలూయా. చూసారా ఎంత తేడా ఉందో దానికి దీనికి?
సింపుల్. మనమైతే మొత్తం ఇల్లు ఒళ్ళు కదిలిపోతుంది అన్నమాట, మొత్తం అంతా కూడా ఇట్లా. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ రోజున మరి చాలా ప్రాముఖ్యమైన విషయాలు నేను చెప్తూ ఉన్నాను. చాలా శ్రద్ధగా వినాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూసినట్లయితే యోసేపు జీవితం ఎలాగుందంటే బహు ప్రజలు బ్రతికించినట్లుగా. మీరు గుండెల మీద చేసుకుని చెప్పండి, నా వల్ల ఒక్కరన్నా బ్రతికించబడ్డారు అన్న వాళ్ళు ఉన్నారా? బ్రతికించబడతాం అంటే యాక్సిడెంట్లో కాపాడతాం అది కాదు నేను అంటంట, మళ్ళీ చచ్చిపోతారు వాళ్ళు, అది కాదు. విశ్వాసంలో జీవించబడ్డాలి. అగ్నిలోంచి లాగినట్టు అంటాడు ఆయన పౌలు గారు. కాబట్టి నీ వల్ల విశ్వాస జీవితం ఎవరిదైనా వృద్ధి పొందిందా? ఎవరన్నా విశ్వాసంలో బలపడ్డారా? ఎవరన్నా విశ్వాసంలో అభివృద్ధి చెందారా? హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి అమ్మా, మీ మీ సాక్ష్యాన్ని బట్టి ఎవరైనా విశ్వాసంలో బలపడ్డారా? మీ జీవితాన్ని బట్టి ఎవరైనా విశ్వాసంలో బలపడ్డారా? ప్రైజ్ గాడ్, ధన్యులు మీరు. కాబట్టి ఇక్కడ యోసేపు చాప్టర్ క్లోజ్ అనుకున్నారు, కానీ యోసేపుకి అంతము కాదు, అది ఆరంభం. ఆమేన్, ఆమేన్. యోసేపుని ఏం చేశారంట? గోతిలో పడారు. గొయ్య సమాధి కాదు, పునాది. అక్కడే పునాది అడ్డదనమాట. ఎవరికి? యోసేపు ఐగుప్తు దేశానికి గొప్ప ఓడవడానికి పునాది ఎక్కడ పడ్డది తెలుసా? అన్నలు వేసిన గోతులోనే. అక్కడే సడన్ టర్న్ అరౌండ్ అనమాట. అక్కడే మలుపు తిరిగింది యోసేపు జీవితం. అంతవరకు ముద్దు బిడ్డ, అంతవరకు నొప్పి తెలీదు, బాధ తెలీదు, సమస్య తెలీదు. తల్లిదండ్రుల దగ్గర ఎంత ఏంటంటే ఏమంటారు, అంగి విచిత్రమైన అంగి వేసుకున్నాడంట. ఎంత మంచి జీవితం, కానీ అదంతా తీసిపడారు. ఇక్కడ ఒకటి గమనించాలి, నీ కంఫర్ట్ని ఎప్పుడైతే విడిచిపెడతావో అప్పుడు దేవుని చిత్తం నీలో జరగడం ప్రారంభించబడుతుంది. ఆమేన్. విచిత్రమైన అంగిని ఎప్పుడైతే తీసిపడేశారో అప్పుడు ఆశీర్వాదం ప్రారంభించబడింది. నువ్వు కంఫర్ట్లో ఉన్నంత కాలం, నువ్వు శుతిమెత్తంగా ఉన్నంత కాలం, నీ జీవితానికి ఏ శ్రమ ఏ ఇబ్బంది రానంత కాలం అంతే లైఫ్. ఎప్పుడైతే కంఫర్ట్ని విడిచిపెట్టావో ఆ బెక్సమ భర్తమయ్య ఎవరండి గుడ్డోడు భర్తమయ్య ఏం చేశాడంటే ఏం విడిచిపెట్టాడు? ఆ గుడ్డను విడిచి దిగ్గుని లేచాడంట. ఎప్పుడైతే విడిచిపెట్టాడో దాని అవసరం రాలేదు. కాబట్టి విడిచిపెట్టవలసింది విడిచిపెట్టాలి. ఇంకా చాలా విషయాలు నేను ముందుకెళ్తాను. ఈ మెసేజ్ నేను 2022 సంవత్సరం 9వ నెల 3వ తారీఖు, అంటే 3 సంవత్సరాల క్రితం దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన ఇది. ఇదే నెలలో 9వ నెలలో 3వ తారీఖు 2022 సంవత్సరంలో. ఆ రోజున వెనక ముందు ఎవరు లేరు, చిన్న క్లాత్ కట్టేసుకుని చెప్పేశాను మెసేజ్ నేను. కానీ దేవుడు ఈ రోజున అదే వర్తమానం వినడానికి అనేక వందల మందిని, వేల మందిని, లక్షల మందిని సిద్ధపరిచి ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ఒకసారి నువ్వు ఒక ప్రయత్నం చేసావు, విఫలమైపోయావు. ఓడిపోయినట్టు కాదు, నువ్వు ఓడిపోయినట్టు కాదు, నువ్వు జయించినట్టు. ఎందుకంటే నువ్వు చేసిన పని ఓడిపోవచ్చు, కానీ నువ్వు పని చేయటంలో ఓడిపోకూడదు. హల్లెలూయా. నువ్వు ప్రయత్నించడంలో ఓడిపోకూడదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ యోసేపు జీవితం చూసినట్లయితే మహా గొప్పవాడైపోయాడంట. బహు ప్రజల్లో బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను అన్నది తెలుసా? నాయన మేలుకరంగా మార్చుకున్నట్లేదని అది మేలుకే దేవుడు ఉద్దేశించాడు. ఎందుకు తెలుసా? దేవుని ప్రేమించే వారికి సమస్తము సమకూడి జరుగుతుంది. నేను దేవుని ప్రేమించే వ్యక్తిని. చెప్పండి అందరూ, నేను దేవుణ్ణి ప్రేమించే వ్యక్తిని. కాబట్టి సమస్తము సమకూడి నాకు నా యేసయ్య మేలుకరంగా చేసేసాడు. ఆమేన్. ఐ యామ్ బిలీవింగ్, ఐ యామ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, నేను పొందుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒక సేవకుడు ప్రార్థన చేస్తున్నాడంట. ఎవరి కోసం? నా కోసం. దేవుడు ఒక దర్శనం చూపించాడంట. సంతోషపడతారా? సంఘం 10,000 మంది అవుతున్నారంట. ఒక్కరు కూడా మాట్లాడతలేదండి. ఆమేన్, ఆమేన్. ఏకీభవించండి, ఆమేన్ చెప్పండి. యోబు తన స్నేహితులను ఆశీర్వదించినప్పుడు అంట యోబుకి 2 అంతల ఆశీర్వాదం వచ్చి పడ్డదంట. మీ చెయ్యి ఎప్పుడు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఇచ్చే చెయ్యిగా ఉండాలి. అప్పుడు మీరు గొప్పోళ్ళు అవుతారు. వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు కాదు. వెదజల్లి అభివృద్ధి పొందే వ్యక్తులు మొట్టమొదటి వ్యక్తి నేనే. ఆమేన్. వాక్యం ఉంటుంది, చదివేస్తారు, అది కాదు. నువ్వు అప్లై చేసుకోవాలి.
వెదజల్లి అభివృద్ధి పొందేవారు కలరు కాదు, వెదజల్లి అభివృద్ధి పొందేవారు ఉన్నారు. ఐ ఆమ్ ద ఎగ్జాంపుల్, నేనే. ఎంతమంది చెప్పగలరు ధైర్యంగా? వెదజల్లరు ఎప్పుడన్నాను? కానుకంత ₹23.66, 24 రూపాయలు ఇస్తే ఏమవుతుంది? ఎంత లెక్కో ఖచ్చితంగాను. దేవుడు కూడా నిన్ను అలాగ లెక్కేసి త్రాసులో తూడితే ఎక్కడ ఉంటావు? అన్ని తప్పులే, చాప్టర్ క్లోజ్ కదా. కానీ ఆయన చూసి చూడనట్టు లేస్తున్నాడు కాబట్టి, కృపాకాలంలో ఉన్నాం కాబట్టి నడిచేస్తుంది అలాగా. మరి మనకెందుకు లెక్కలు? 9,000 జీతం అనుకోండి, 900 కరెక్ట్గా ₹100 ఎక్కితే ఏమవుతుంది? అది వెదజల్లడం అంటారు దాన్ని. కరెక్ట్గా కటాగట్టికి ఇవ్వటం అంటారు అన్నమాట. కాబట్టి వెదజల్లి అభివృద్ధి పొందడం అంటే ఏంటంటే విస్తారంగా ఇవ్వాలి. నాకేమని నేను చెప్పట్లేదు, నేనేం అడుక్కోవట్లేదు, ఎవరిని అడుక్కోను నేను. నా దేవుడు ఉన్నాడు, ఎవరిని ఎలా ప్రేరేపించాలో ప్రేరేపిస్తాడు. హల్లెలూయా. నన్ను చాలామంది అడుగుతారు, అడిగితే ₹1 కూడా ఇవ్వను నేను ఎవరికైనా. కానీ దేవుడు చెప్పాడు అనుకోండి, 50,000 అయినా సరే ఇంటికి వెళ్ళి పరిగెట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తుంటాం, చేస్తుంటాం మేము అలాగా. కాబట్టి మీరు ఏం చేయాలి? ప్రభా జోషువ బ్రదర్ని ప్రేరేపించి తండ్రి, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పుకుంటూ కూర్చోండి. అలా చేయండి, ప్రార్థన ఏమైనా ఫలితం ఉంటుంది. అంతేగాని మీరు వచ్చిన కాళ్ళు పట్టుకుని ఏళ్ళు పట్టుకుని నన్ను బతిమాలేసి ఏం చేసినా కూడా ₹1 కూడా ఇవ్వను నేను. చాలా కఠిన నా హృదయం. హల్లెలూయా, హల్లెలూయా. సింపుల్ ట్రిక్ చెప్పాను, పాటించుకోండి ఈ రోజు నుంచి. చేసే నువ్వు ఆయన కళ్ళలోకి వెళ్ళి చెప్పు, మరి ఆయనతో చెప్పు అని చెప్పి ప్రార్థన చేసుకుంటే ఫలితం ఉంటుంది. అంతేగాని నాకు ఫోన్ చేయకుండా ఎవరైనా, అందుకంటే రోజు ఫోన్ చేస్తున్నారు కాబట్టి. యేసేపు అంట ఎలాగంటే అనేక ప్రజలు బ్రతికించినట్లుగా దేవుడు మేలుకరంగా మార్చేశాడంట. కాబట్టి ఈరోజు నీ జీవితంలో కూడా మేలుకరంగా, ఆశీర్వాదకరంగా, ఎవరు ఎన్ని పన్నాగాలు వేసినా, ఎన్ని కుట్రల పనిలా, ఏది వేసినా కూడా మేలుకరంగా మార్చేస్తాడు దేవుడు. హల్లెలూయా. హైదరాబాద్ వచ్చిన కొత్తలో నేను చాలాసార్లు చెప్పాను, పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ ₹2 కొనుక్కుని ఈ రోడ్డు చిన్న చాచే వరకు తినుకుంటే వెళ్ళేటువంటి వాడిని. ఎవరు మనకు పెట్టేవాళ్ళు లేరు, పట్టించుకుని లేరు. ఈ రోజుని చూసినట్లయితే లాస్ట్ సాటర్డే మేము మదీనాగూడలో ఉన్నాం. మన ఇక్కడే ఉన్నారు ఒక బ్రదర్, వాళ్ళు హోటల్ ఓపెన్ చేశారు. ఇల్లు కూర్చున్నాకంటారు, హోటల్ మీదే. ఎవరిదంటే మీది, మీ ఇష్టం అని చెప్పి మొత్తం 3 గంటల దగ్గర మా దగ్గర కూర్చుని ఇది మంచిది, అది మంచిది, ఎంత టేస్ట్ అయ్యండి. మీరు బిర్యానీ ఆర్డర్ చేస్తే ఎంత వస్తుంది? మాకు ఎంత వచ్చేది? ఎందుకంటే టేస్ట్ మాత్రం చేయండి, టేస్ట్ మాత్రం చేయండి అన్నీ పెట్టి వద్దన్నా సరే అసలు ఈరోజు మీ స్థాయికి మించి మీరు తినాలి. అమ్మాయి ఎక్కడి నుంచి వచ్చింది ఇదంతాను? నేను మంచివాడేనా? కాదు. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చెప్పిన పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు దేవుని ప్రేమించు, నువ్వు దేవుని పని నమ్మకంగా చేయి, నువ్వు దేవుని కొరకు జీవించు, దేవునిలో నలుగు. అప్పుడు 23 కీర్తన 6వ వచనం ప్రకారం యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, కృపాక్షేమలు నా వెంట వస్తాయి. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడండి అసలని నా పిల్లలు అడుగుతూ ఉంటుంటారు. దేవుడు వింటాడు, నేను విన్నా కానీ కొన్ని నాకు చెప్పరు, వాళ్ళు తెలియదు కూడా. వాళ్ళు ప్లాన్ వేస్తుంటారు, జరిగాక చెప్తారు, మేము ఇలాగ అనుకున్నాం తెలుసా, మాకు ఇది కావాలనుకున్నాం తెలుసా, ఈ స్వీటే తినాలనుకున్నాం, ఎప్పుడు తింటున్నప్పుడు చెప్తారు. మరి దేవుడు ఎంత విచిత్రమైన చూసారా? అసలు మీకు ఎప్పుడైనా జరిగింది అలాగా? ఎందుకు జరుగుతుంది? ఎప్పుడు కూడా మమ్మల్ని ఎవరు పట్టించుకోరు, మాకెవరు సహాయం చేయరు, మాకెవరు పెట్టరు, ఇదే ఆలోచన. ఎప్పుడన్నా సరే సమయం ఉంటే దేవుని స్తుతిద్దాం, దేవుని మహింపరుద్దాం, దేవుని కనపరుద్దాం, దేవుని కొరకు జీవిద్దాం, దేవుని నామని కనపరుద్దాం. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి. ఆశీర్వాదాల వెంట పరుగులు తీయద్దు, ఆశీర్వాదాలు మీ వెంట పరుగులు తీయాలి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఇక్కడతో యేసుని ఆప్ చేద్దాం, చాలామంది ఉన్నారు ఇంకాను లైన్లోను. నెక్స్ట్ రెండోదిగా మనం చూసినట్లయితే యేసయ్యని ఈ లోకంలో 33.5 సంవత్సరాలు జీవించిన తర్వాత సైతాన్ గడు ఏం చేశాడంట? ప్లాన్ చేసి ఆడు అనుకుంటున్నాడు ఎలాగైనా సరే ఈయన్ని చాప్టర్ క్లోజ్ చేసేద్దాం అని చెప్పి సిలువ వేయించేశాడంట. ఆడు అనుకుంటున్నాడు సైతాన్ గడు, ఎస్ నా ప్లాన్ పనిచేసింది అని చెప్పి యేసుప్రభుని సిలువ వేసాకంట. మరి ఆగలి కదా, ఆగట్లేదు. వెంటనే యేసుప్రభుని సమాధి చేసిన వెంటనే చాప్టర్ క్లోజ్ అని చెప్పి పండుగ చేసుకుంటున్నాడంట. ఎవరు? సైతాన్ గడు. మొత్తం అయిపోయింది, ఇంకా సమాధి అయిపోయింది అనుకుంటే సడన్గానంట ఓ రోజు గడిచింది, 2 రోజు గడిచింది, 3వ రోజున ఏమైందంట? మత్తయి సువార్త 28:6 మీరు చదువుకోండి ఇంటికి వెళ్ళి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 6వ వచనం చదివినట్లయితే అక్కడ యేసుక్రీస్తు ప్రభువు ఏం చేశాడంట?
పునరుత్థానుడై తిరిగి లేచాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు సమాధి చేయబడింది అక్కడ సమాధి కొరకు కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సమాధిలోకి వెళ్ళింది పునరుత్థానానికి పునాది వేయటానికి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ హల్లెలూయా చెప్పాలి. మీ పక్కన వాళ్ళు తుల్లిపడి లేగలనమాట, అంత గట్టిగా చెప్పాలి హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, యేసు ప్రభువారు సమాధి చేయబడలేదు, పునరుత్థానానికి పునాది వేశాడు. మొట్టమొదటి పునరుత్థానుడు ఎవరండి? యేసు ప్రభువారు. లాజరు కాదు, లేకపోతే యాయిరు కుమార్తె కాదు. ఇంకా చాలామంది లేచారు, లేచిన వాళ్ళు మళ్ళీ పడుకున్నారు. కానీ యేసు ప్రభువారు లేచాడు, కానీ ఆయన మళ్ళీ పడుకోలేదు. ఆయన కునుకడు, నిద్రపోవడం. ఆయన మళ్ళీ మరణించలేదు. పునరుత్థానం అంటే ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయి తిరిగి లేచి మరలా జీవితంలో మరణాన్ని చూడకుండా ఉండటాన్ని పునరుత్థానం అంటారు. హల్లెలూయా. అలా జరిగింది ఎవరికంటే యేసు ప్రభువుకి తప్ప ఇంతవరకు ఎవరికి జరగలేదు. ఆయన ప్రథమ ఫలముగా పునరుత్థానుడై లేచాడు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. అర్థమవుతుందని నేను చెప్పేది? అర్థమవుతుంది అందరికీ? యేసు ప్రభువారు సమాధి చేయబడలేదు. అదే సమాధి చేయబడ్డాడు. ఎందుకనంటే చనిపోయాడు కాబట్టి కాదు, పునరుత్థానానికి పునాది వేయటానికి వెళ్ళాడు సమాధిలోకి ఆయన. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 15వ అధ్యాయం 20 వచనం మనం చదివినట్లయితే అక్కడ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, కొరింథీయులకు రాసినట్టు మొదటి పత్రిక 15వ అధ్యాయం 20వ వచనం, ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. ఆమేన్. ఏం ఫలం అంటండి? ప్రథమ ఫలము. పెళ్ళికొట్లు చూసారా? మా ప్రథమ కుమార్తె, జ్యేష్ఠ కుమారుడు అని వస్తుంది కదా కోర్టులోను. ఇక్కడ ప్రథమ అంటే ఇంకా అంతకుముందు ఎవరు లేరని అర్థం. ఆయనే ప్రథమం, ఆయనే మొదట. ప్రథమ ఫలముగా దేవుడు పునరుత్థానుడై లేచాడంట. ఆమేన్. కాబట్టి ఇక్కడ యేసు ప్రభువారు చనిపోయింది సమాధి చేయబడతా కాదు, పునాది వేశాడు పునరుత్థానానికి. సరిపోద్ది కదా? ఇంకా అక్కడితోటి ముందుకు వెళ్ళిపోదాం మనం. నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12 వచనాలు మనం చదివినట్లయితే, నిర్గమకాండం 14వ అధ్యాయం 11, 12 వచనాలు చదివినట్లయితే అక్కడ, అంతటా వారు మోసేతో, ఐగుప్తులో సమాధులు లేవని ఈ అరణ్యంలో సచ్చుడుగా మమ్మల్ని రప్పించిదివా? మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటకు రప్పించి మమ్మల్ని ఇట్లా చేయలేలా? ఎవరండి వీళ్ళు? ఎవరు? ఇజ్రాయేలీలే, దేవుని బిడ్డలే, 10 అద్భుతాలు చూసిన వాళ్ళే, మారా అనుభవం చూసిన వాళ్ళే, మంచి ప్రదేశానికి వచ్చిన వాళ్ళే. కానీ అంటున్నారు ఇప్పుడు, సమాధులు అక్కడ ఐగుప్తులో లేవేంటి? అక్కడ చంపు పాడేచ్చు కదా మమ్మల్ని. ఎప్పుడు చావే, చావొస్తే బాగుండు, చచ్చిపోతే బాగుండు మాట్లాడుతున్నారా? మీరు చాలామంది అంటారు కదా, చావు రావట్లేదు, ఏ అప్పులు బాధపడలేకపోతున్నాం కదా, ఈ నిరుద్యోగ బాధ, లేకపోతే ఈ సమస్యలు, ఏదో సమస్యలు తట్టుకోలేక ఏమంటారట, చావు వస్తే బాగుండంట. అలాగనకండి ఎప్పుడు వీళ్ళకి వచ్చింది ఆ సమస్య. ఏమి రావాలంట? ఎక్కడ ఏమిటి సమాధులు, ఇక్కడ దాకా తీసుకొచ్చావు. ఎవరి మీద? అనుకున్నట్టు జరిగితే అయ్యో, ఏమన్నా తేడా జరిగితే ఇంకంతే. అదే ఉంది ఇక్కడ. మోషే దేవుడు అన్నట్టు చూసినటువంటి వారు రాళ్ళు తెచ్చుకోటి చంపేద్దారని చూస్తున్నారంట. మోసే అక్కడ సమాధిలో ఇక్కడ దాకా తీసుకొచ్చావు అని అడుగుతుంటే, చూడండి, మోసే ఒక్కడు ప్రజలు 30 లక్షల మంది, 30 లక్షల మందికి ఒక్కడు ఎలా సమాధానం చెప్తాడు అసలని? హల్లెలూయా. దేవుడు మన పక్షము ఉండగా మనకి విరోధంగా రూపించబడిన ఏ ఆయుధం కానీ ఏ మనిషి కానీ నిలబడలేడు. ఆమేన్, హల్లెలూయా. బ్రదర్ వీళ్ళంతా నాకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు, నా మీద వ్యతిరేకంగా వీడియోలు చేస్తున్నారు, నా మీద వ్యతిరేకంగా ఏం చేసుకొని దేవుడు నీ పక్షాన్ని ఉన్నాడో లేదు చూసుకోను. దేవుడు నీ పక్షాన్ని ఉంటే నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏదైనా సరే. మరి వాక్యం ఏమైపోయింది? వాక్యం పక్కన పెట్టే కూడా నీ మనసులోకి బాధ వచ్చి పడ్డది. వాక్యం ఉంటే బాధ వచ్చే అవకాశం లేదు. రెండట్లు ఏదో ఒకటి ఉండాలి. నీ మనసులో బాధ అయినా ఉండాలి, వాక్యం అయినా ఉండాలి. వాక్యం లేనివాడే బాధపడతాడు, వాక్యం ఉన్నవాడు ధైర్యపడతాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం లేనివాడికి సమాధి, వాక్యం ఉన్నవాడికి పునాది. ఆమేన్, ఆమేన్. కాబట్టి నాకు వాక్యం ఉంది కాబట్టి ఎవడేమన్నా పునాదే, ఎవడేం చేసినా పునాదే. హల్లెలూయా. నా అభివృద్ధికి పునాది వేస్తున్నట్టు వాళ్ళు, నన్ను నిందించే వాళ్ళందరూ కూడా నా శ్రేయోభిలాషులు. హల్లెలూయా.
నన్ను శపించే వాళ్ళంతా కూడా హేతు లేని శాపం నాకు తగలదు కాబట్టి వాళ్ళు ఏం చేసినా అది ప్రతిదీ ఆశీర్వాదకరంగా మార్చబడుతూ ఉన్నది. ఆమేన్, ఆమేన్. వాక్యం ఉన్నవాడు కదిలించబడ్డావు. వాక్యం లేనివాడు ఏంటంటారా, గాలి చెదరగొట్టి పొట్టు వలే పోతాడు. కాబట్టి నీ రోజున దేనికోసం ఎదురు చూస్తున్నావు? వాక్యం చేత నింపబడు, వాక్యాన్ని గ్రహించు, వాక్యం చేత కట్టబడు. ప్రతిదీ నీకు మేలుకరంగా మార్చబడుతుంది. హల్లెలూయా. వాక్యం లేదంటే ప్రియులరా ఎత్తిపోతారు మీరు. ఎంత అద్భుతాలు జరిగినా కానీ, మీ పేరు పెట్టి పిలిచి మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేసి మీకు ఆయిల్ అభిషేకం చేసినా కానీ 2 రోజుల్లో పోతుంది మీద అంతాను కాదా? వరాలు తాత్కాలిక ఫలితాలను ఇస్తాయి, వాక్యం శాశ్వత ఫలితం ఇస్తుంది. ఆమేన్. ఫర్ ఎగ్జాంపుల్, దెయ్యాలు వెళ్ళగొట్టే వరం నాకు ఉంది. అమ్మా సుబ్బయ్యమ్మ గారు ఇలా రండి, మీలో దెయ్యం ఉంది కాబట్టి అని చెప్పి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామములో దెయ్యాన్ని బయటకు పోమంటున్నాను. గిజగిజలాడించి పోయింది దెయ్యం. రైస్ గాడ్, అద్భుతం. దాన్ని బట్టి కొన్ని 100 మంది వచ్చేస్తారు. ఓకే, ఏమవుతుంది? ఇప్పుడు వెళ్ళిన ఆవిడ వాక్యం లేదు కదా, ఏమి లేదు, ఇంకా అన్న మళ్ళీ పన్ను మామూలు చేసుకుంటుంది. ఈ లోపల హృదయం క్లీన్ అయిపోయింది కదా. ఈ దెయ్యం అంటే ఏం చేస్తుంది? తిరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఎక్కడ ఖాళీ దొరుకుతుందని. ఎక్కడ ఖాళీ లేదు, మళ్ళీ ఎక్కడ దొరికింది ఖాళీ? ఈవిడే ఖాళీగా ఉంది. అలికి ముగ్గేటి మంచిగా, అరే చాలా ఖాళీగా ఉందిరా బాబు, మొదటి గంట ఇప్పుడు ఇంకా నీట్గా పని చేయలేదా? పని చేసింది, కానీ నిలబెట్టుకోలేదు నువ్వు. అదే వాక్యం అయితే హల్లెలూయా. నీకు రోగం వచ్చింది, స్వస్థత వార్త ఉన్నటువంటి వాక్యం వ్యక్తి దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేయించుకుంటే స్వస్థత వస్తుంది, కానీ మళ్ళీ రోగం అయిపోతాను. నేను సత్యం చెప్తాను, జాగ్రత్తగా ఉండాలి. నువ్వెప్పటికీ రోగు కాకుండా ఉండాలంటే ఏమి ఉండాలి తెలుసా? వాక్యం ఉండాలి. 1 పేతురు 2:24 వచ్చి నీకు తెలిసినట్లయితే ఏ సేవకుడు అవసరం లేకుండా, ఎవరి దగ్గరికి వెళ్ళవసరం లేకుండా, నువ్వు ఉన్న చోటనే, కూర్చున్న చోటనే యేసయ్య పొందిన గాయంతో నేను స్వస్థత పొందేశాను, ఐ యామ్ హీల్డ్ బై హిస్ స్ట్రైప్స్ అనే వాక్యాన్ని పట్టుకుని 100,000 సార్లు పలికినట్లయితే, ఆ వాక్యం నీలో పనిచేసినట్లయితే, అప్పుడు వచ్చిన స్వస్థత నీ జీవితంలో పోదు. ఆమేన్, హల్లెలూయా. నాకు అదే జరిగింది. చెప్పాను కదా, నా సమస్య మీకు పోయింది, మళ్ళీ రాలేదు. ఎందుకని? వాక్యాన్ని పట్టుకున్నాను నేను. సేవకుని పట్టుకోలేదు, ప్రవక్తను పట్టుకోలేదు, అద్భుతాన్ని పట్టుకోలేదు, వాక్యాన్ని పట్టుకున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నా యేసయ్య పొందిన దెబ్బల ద్వారా నేను స్వస్థత పొందాను. వాక్యము సత్యమై ఉన్నది, సత్యము నిన్ను స్వతంత్రంగా చేస్తుంది. ఆమేన్. బ్రిటిష్ వాళ్ళు భారతదేశానికి స్వాతంత్రం ఇచ్చారు, మళ్ళీ వచ్చారా? పోయింది మన స్వాతంత్రం. అది దాన్ని కాపాడుకోవాలి నువ్వు. అది స్వాతంత్రం అంటేనే. ఆ వాక్యం ఇచ్చేటువంటి స్వాతంత్రం శాశ్వతంగా ఉంటుంది నీకు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు వస్తూ ఉన్నారు, ఐగుప్తు నుంచి వస్తూ ఉంటుంటే అక్కడ ఏమైంది? సముద్రం ఎదురైందంట. నువ్వు వెళ్ళే దారిలో చిన్న సమస్య ఎదురైతే ఎందుకని కృంగిపోతారు? సమస్యను ఎలా ఎదుర్కోవాలని ఎప్పుడు ఆలోచించరేంటి? అసలేని ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలని ఆలోచించరేంటి? ఇంకా నష్టం వచ్చిందండి, బిజినెస్ నేను చేయలేను, ఇంకా ఫెయిల్ అయిపోయిందని మా పిల్లలు చదివించను. నో, ప్రతి సమస్యని ఎదుర్కోవాలి, ఎదిరించాలి, విజయం సాధించాలి. ఇక్కడ ఎర్ర సముద్రం ఎదురొచ్చిందని చెప్పి ఏమన్నారు? సమాధంట. హలో, నోరు మూసి కూర్చోండి. మన భాషలో చెప్తున్నాను నేను. ఊరక నుంచి నిలబడి చూడండి, మీరేం మాట్లాడకండి, వెనక్కి చూడొద్దు, ముందుకు చూడొద్దు. ఎంత మంచి జీవితం అన్నది ఈయన చేసుకుని ఇలాగైపోయాను. వెనక్కి తిరిగి ఎవడు చూడమన్నాడు? ఎవడు చూడమన్నాడు? పెళ్ళినప్పుడు ఎంత సన్నగా ఉండేదాన్ని, కానీ ఇప్పుడే కదా. వీళ్ళు అదే వెనక్కి తిరిగి ఏం చేస్తున్నారట? వెనక్కి జీవితం చూసుకుంటారట. ఐగుప్తులనే బాగుంది, మంచి చికెను, ఉల్లిపాయలు, అవి ఇవి, కీరకాయలు, దోసకాయలు, ఏంటంటే పేర్లు లిస్ట్ ఉంటుంది అక్కడ, చదువుకోండి మీరు. ఇవన్నీ లిస్ట్ చదివేస్తున్నారు అక్కడ. అంతేగాని దేవుడు అద్భుతాలు చేశాడు అక్కడ. ఎన్ని అద్భుతాలు చేసి ఏమి రావట్లేదు గుర్తు. కీరకాయలు, దోసకాయలు ఈ గుర్తు వస్తున్నాయంట. మన జీవితంలో కూడా ఏ గుర్తు వస్తాయి? దేవుడు చేసిన మేలును గుర్తు తెచ్చుకోరు. దేవుడు మహింపరచడానికి ప్రతి విషయం అందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలంట. హల్లెలూయా. అందుకని దేవుడు మోసే ఏమన్నారు? హలో, మాట్లాడకండి, మీ నోటి నుంచి మంచి మాటలు రావట్లేదు, మీ నోటి మాటల వల్ల మీరు చిక్కబడతారంట. సామెతల గ్రంథంలో ఉంది, ఏమనంటే మీ నోటి మాటల వల్ల మీరు చిక్కబడతారు. కాబట్టి నోరు మూసుకూర్చోండి, మాట్లాడుతూ రాకపోతే మాట్లాడొద్దు అని చెప్పి మోసే గారు అంటాడంటే, నిల్చుండి చూడండి, ఇది సమాధి కాదు, ఇది పునాది. చరిత్రలో నీటిలో 6 నెలలను చూడటానికి పునాది వేయబడుతుంది ఈరోజు. హల్లెలూయా. మార్గము లేని చోట మార్గము సిద్ధపరిచే దేవుడు ఒక పునాదిని వేస్తూ ఉన్నాడు. ఇది నీకు పునాది, వాళ్ళకి సమాధి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూస్తున్నటువంటి ఐగుప్తీయుల్ని జీవితంలో మరి ఎప్పుడు చూడరు. ఇది నీ సమస్యకు సమాధి, నీ ఆశీర్వాదానికి పునాది. ఆమేన్, హల్లెలూయా.
ఇది నీ అద్భుతానికి పునాదే. ఇలాగెందుకు చూడరు అసలేని? ఈ సమస్య వచ్చిందంటే ఇది సమాధి అవటకు వచ్చింది, నాకు ఆశీర్వాద పునాది వేయటకు వచ్చింది. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా. ఇలా ఆలోచించి వారిని ఏ సమస్య ఏం చేస్తుందండి? సమస్యకి సమస్య అయి కూర్చుంటారు మీరు. ఏం చేస్తారు? సమస్యకి మీరు సమస్య అవుతారు. మీ దగ్గరికి సమస్య రావాలంటే భయపడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఇశ్రాయేలీయులకు సమాధి కాదంట, అది సముద్రంలో ఆరిన నేలకు పునాది. ప్రపంచ చరిత్రలో అంతవరకు ఆ యొక్క సముద్రం చీలిపోవటం అనేటువంటిది లేదు. అదే పునాది. మోసే గారు పునాది వేశాడు, యోసేపు గారు ఎవరైనా యెహోషువ గారు యోర్దాను నదిని సేమ్ చేశాడు. ఆయన కూడా 2 బాయిలు చేశాడు. అక్కడ కూడా 6 నెలలు వచ్చింది. కానీ ఇక్కడ మొదట ఇక్కడ జరిగింది, ఇక్కడ పునాది వేయబడ్డది. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఈ రోజున ఏదో క్యాజువల్గా యూజువల్గా వచ్చాం లేండి, ప్రతిసారి వస్తున్నాం కాబట్టి అక్కడికి వెళ్తే అద్భుతం జరుగుతుందని వచ్చాం, ఎవరో చెప్తే వచ్చాం. అది కాదు. నా అద్భుతాన్ని నేను తీసుకుని వెళ్తాను, నా పునాదిని నేను వేసుకుని వెళ్తాను. ఈరోజు నేను పునాది వేసుకోవడానికి వచ్చాను. హల్లెలూయా. ఈరోజు నా జీవితంలో ఇంతవరకు ఉన్న నా సమస్యను సమాధి చేసి నా ఆశీర్వాదానికి పునాది వేసుకుని వెళ్తాను నేను. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఇశ్రాయేలీయులు అంట సమాధులు లేవా అక్కడ ఇక్కడ తీసుకొచ్చాను. నో, ఇది మీకు సమాధి కాదు. ఆ ఇశ్రాయేల్ ప్రజలను అందరూ తరుగుతున్నటువంటి ఐగుప్తులు ఆ సముద్రం మధ్యలోకి వచ్చేలోకంట ఆ సముద్రం 2 పాయలుగా ఉన్నటువంటి సముద్రంలోకి వాళ్ళు వచ్చారు. ఇశ్రాయేల్ ప్రజలు దాటేశారు, ఎక్కేశారు. అదే సముద్రం వాళ్ళని ఏం చేసిందంట? సమాధి చేసింది, జల సమాధి. ఐగుప్తులందరూ కూడా ఇక మీ కంటికి కనిపించరు. ఆమేన్. ఈ రోజున మీ సమస్య ఇంకా మీ కంటికి కనిపించదు. మిమ్మల్ని తరుపుతున్నటువంటి అప్పుల సమస్యలు, అనారోగ్య సమస్యలు, లేదా కుటుంబ సమస్యలు, ఏ సమస్యలైనా సరే ఇంతవరకు మిమ్మల్ని తరుకుండా వచ్చినట్లయితే ఈరోజు దేవుడు వాటిని జల సమాధి చేసేసాడు. నమ్మిన వారు గట్టిగా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేనికి స్తోత్రం కలుగును గాక. 30 లక్షల మందికి సమాధులు కనిపిస్తున్నాయంట, ఒక్కడికి పునాది కనిపించిందంట. నువ్వు ఒక్కడవా? 30 లక్షల మంది ఆ మ్యాటర్ కాదు ఇక్కడ. నీ దృష్టి ఎవరి మీద ఉంది? దేవుని వైపు చూసే వాళ్ళకి పునాదులు కనిపిస్తాయి, మనుషుల వైపు చూసే వాళ్ళకి సమాధులు కనిపిస్తాయి. హల్లెలూయా. ఒక పాట ఉన్నది, ఏంటంటే అది ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం, చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, చావైన బ్రతుకైనా నీ కొరకే దేవా, నీ సాక్షిగానే జీవింతునయ్యా, నీ సాక్షిగానే ప్రభువా కాచితివి ఇంతకాలం, కాచితివి ఇంతకాలం. హల్లెలూయా. దేవుని కొరకు బ్రతకడంలో ఉన్న ఆనందం వేరండి, దేవుని కొరకు బ్రతకడంలో ఉన్న సంతోషం వేరండి. కాబట్టి ఇక్కడ మోసే గారు ఏమంటున్నాడంటే, నాకు పునాదులు కనిపిస్తున్నాయి కాబట్టి మీరు నోరు మూసి కూర్చోండి. ఎస్, పెద్ద చిన్న లేదు, ఏమీ లేదు. ఆయన మంచి మాట మాట్లాడాడు. వాళ్ళ నోరు మూసి కూర్చున్నారు కాబట్టి అద్భుతాన్ని చూశారు. హల్లెలూయా. సరే, అక్కడితోటి మనం ముగిందాం. వెనక్కి ముందుకి చూడటం కంటే పైకి చూడటం నేర్చుకోండి. ప్రభు ఏమంటున్నాడంటే, మీరు పైనున్న వాటినే వెతకండి. పైనున్న వాటిని అంటే ఏంటంటే ప్రభు వైపు చూడటం అన్నమాట. ప్రభు వైపు చూసేవారు ఎప్పుడు కూడా మనుషుని నమ్ముట కంటే యేసుని నమ్ముట మేలు, యేసయ్య ఉంటేనే చాలు నిత్యము నాకెంతో మేలు, ఆనందం ఆనందమే ఆహా నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే ఆహా నాకెంతో సంతోషమే, ఆనందం ఆనందమే ఆహా నాకెంతో ఆనందమే, సంతోషం సంతోషమే ఆహా నాకెంతో సంతోషమే. యేసయ్యను నమ్ముకున్నాను, రక్షణ పొందుకున్నాను,
నమ్ముకున్నాను, సంతోషం అంట. ఎప్పుడన్నా వచ్చిందా మీకు సంతోషం? ఇక్కడ విశ్వాసం తక్కువ ఉన్న వారికి బీపీ ఎక్కువ ఉంటుందంట. విశ్వాసం లెవెల్ పడిపోతే బీపీ లెవెల్ పెరిగిపోతుంది, అంతే కదా. అల్పపీడనం అంటే పీడనం పడిపోతే సుడిగుండాలు వస్తాయి, తుఫాన్లు పెరుగుతాయి, నష్టం జరుగుతుంది. కాబట్టి అది స్టేబుల్గా ఉండాలి. విశ్వాసం ఎప్పుడు కూడా తక్కువ కాకుండా చూసుకోండి. నెక్స్ట్ 4వదిగా మనం చూసినట్లయితే పౌలు శీలలో జైలుకి వెళ్ళారంట. ఎందుకని? ఎవరో ఒక అమ్మాయి బాధపడుతుంటే వాళ్ళు ప్రార్థన చేస్తే దెయ్యం పోయింది. వాళ్ళకి వ్యాపార నష్టం వస్తుందని చెప్పి వీళ్ళని కొట్టించి జైలు వేశారు. సైతాన్ గడు ఏం చేశాడు? ఇది మరి ఇలాగుంటుంది కాబట్టి మీకు బుద్ధి రావాలని చెప్పి వాడు చేసి జైలు వేసాడంట. జైలు వేసి సైతాన్ గడు హాయిగా చంకలు గుద్దుకుంటూ ఉన్నాడు, పండగ చేసుకుంటున్నాడంట. అయితే పౌలు శీలలు ఏం చేశారంట? స్తుతించడం ప్రారంభించారంట. హల్లెలూయా, హల్లెలూయా. హలో సైతాన్, మేము జైల్లోకి వచ్చింది సమాధి చేయబడతా కాదు, పునాది వేయటానికి వచ్చాం. ఏంటా పునాది అంటే జైలు అధికారి ఇంటికే రక్షణ పునాది వేయటానికి వచ్చాం. హల్లెలూయా, హల్లెలూయా. జైలు పునాదులు కదిలించడానికి వచ్చాం, మేము సమాధి చేయబట్టక రాలేదు. హల్లెలూయా. జైల్లో ఉన్నటువంటి వారి బంధకాలు ఊడటం మాత్రమే కాదు, ఆ జైల్లో ఉన్న వారు అందరి బంధకాలు ఊడిపోయినాయి అంట. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మేము చరిత్రను చదువుకోవటానికి రాలేదు, చరిత్రను సృష్టించడానికి వచ్చాము. మేము చరిత్రను సృష్టించే వ్యక్తులము. ఆమేన్, ఆమేన్. మేము సమాధుల్లోకి వెళ్ళం కానీ పునాదులు వేస్తాం. హల్లెలూయా. కాబట్టి పౌలు శీలలు ఏం చేశారంట? చరిత్రలో ఎంతవరకు అర్ధరాత్రి జైల్లో ఆరాధన జరిగింది లేదు, అర్ధరాత్రి పునాదులు కదిలించబడింది లేదు, అర్ధరాత్రి బంధకాలు తెంచివేయబడింది లేదు. వాళ్ళు మాత్రమే కాదు, అక్కడున్న జైల్లో వాళ్ళందరూ బంధకాలు తెంచివేయబడిన చరిత్ర లేదు. దానికి పునాది వేసింది ఎవరంటే పౌలు శీలలు. హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ గడు అనుకున్నాడు చాప్టర్ క్లోజ్, సమాధి అయిపోతారు ఇక్కడితోటి, సువార్త ఆగిపోతుంది, పరిచర్య సమాధి అయిపోతుంది అని అనుకున్నాడు సైతాన్ గడు. కానీ అక్కడే ప్రారంభం, పునాది వేయబడ్డది. జైలు అధికారి రక్షించబడటం అదే మొదటిసారి. అంతవరకు అలాంటి అద్భుతం జరగలేదు, అంతవరకు జైలు పునాదులు కదిలించబడలేదు. ఆమేన్. సైతాన్ గడు నిన్ను నిద్ర పట్టకుండా చేయటం కాదు, నువ్వు సైతాన్ గడు నిద్ర పట్టకుండా చేయాలి. విన్నారా? ఎక్కడలేండి, ప్రసంగాలు బాగానే ఉంటాయి కానీ నిజ జీవితంలో ఇలాంటివి జరగవు. అంతే, నువ్వు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మా నాన్నగారు ఒక అనుభవం నాతో చెప్పారు, నాకు చాలా బాగా గుర్తుంది. మా నాన్నగారు నైట్ ఎక్కువ తిరిగేటువంటి వారు. అప్పుడు మాకు కాపలా కాసేవారు అంటే అప్పుడు కొబ్బరి తోటలో ఉన్నప్పుడు. అప్పుడు ఏమైందంటే ఈ యొక్క దెయ్యాలు ఉంటాయి కదా, దెయ్యాలు నిజమేనా? నిజమే. తెల్ల చీర కట్టుకుని గొళ్ళు గొళ్ళు అంట నడిచి వెళ్ళిపోతుంటే దెయ్యం దెయ్యం అంటుంటారు కదా, నిజమే. మా నాన్నగారి ముందు వెళ్తున్నదంట దెయ్యం. వెళ్తుంటుంటే సైతాన్ గడు సరే మా నాన్నగారు వెళ్ళి చూస్తే దెయ్యమో మనిషి అన్నదానికి ఎలాగ ఆనవాళ్ళు తెలుస్తుంది మనకి. యేసుప్రభు వచ్చి దెయ్యం 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 అంటే నేను దెయ్యం కాదు చూడండి అంటాడు. ఏంటో ఒక ఆనవాళ్ళు చెప్తాడు యేసుప్రభు. ఏంటది? అయ్యో, బైబిల్ చదవరు మీరు ఎవరన్నా. అయితే దెయ్యానికి మనిషికి తేడా తెలియదు మీకు. మీ పక్కన వచ్చి దెయ్యం కూర్చున్నా కూడా మనిషి అనుకుంటారు అనమాట. ఎలా చెక్ చేయాలి దెయ్యమో మనిషి అని? బైబిల్ చదవలేదు ఎవరన్నా. యేసుప్రభు ఏమంటాడు? నా కాళ్ళు చూడండి అంటాడు. పోనీ ఇప్పుడు అన్న వెలిగిందా బల్బు? ఎలగలేదు ఇంకా. కాళ్ళు చూడమని చెప్తాడు. ఎందుకని? కాళ్ళకి దెయ్యాలు, దెయ్యానికి కాళ్ళు వెనక్కుంటాయి, ఫేస్ ముందుకుంటుంది. తెలిసింది ఇప్పుడైనాను? జాగ్రత్తగా గమనించుకోండి మీ పక్కన కూర్చున్న వాళ్ళని. కాళ్ళు వెనక్కుంటాయంట. దెయ్యానికి బోన్స్ ఉండవు, తెలుసా? దెయ్యానికి బోన్స్ ఉండవు, గాలి బుడగను ముట్టుకున్నట్టు ఉంటుంది మనం ముట్టుకుంటే. ఎక్స్పీరియన్స్ యేసుప్రభు చెప్పే విషయాలన్నీ. అలాగా మా నాన్నగారు ఏం చేశారంటే దెయ్యం అని తెలిసి జుట్టు పట్టుకున్నాడంటే వెళ్ళి పట్టుకుంటే ఆ దెయ్యాన్ని కొడుతుంటేని ఎలాగొస్తుందంట? వాటర్ గాలి బెలూన్ కొడితే చూడండి ఎలాగుంటుంది, లోపల ఏముంటుంది కదా, ఏం తగులుతుంది? అట్లా వస్తుందంట, టక్క టక్క మన సౌండ్ ఏమీ తగలతలేదంట. అంతే, 2 దెబ్బలు కొట్టి వదిలేస్తే పరారంట. వాస్తవం జరిగిన సంఘటన మా నాన్నగారు చెప్పారు అన్నమాట. ఇక్కడ ఈ విషయం నేను ఎందుకు చెప్తానంటే ప్రియులరా,
ఆ, అదే సమస్యకి నీవు సమస్యగా ఉండాలి, దెయ్యానికి నువ్వు దెయ్యంలాగా అవ్వాలి. వింటున్నారా? సమస్య నిన్ను తరవడం కాదు, నువ్వు సమస్యను తరవాలి. ఎప్పుడవుతుంది ఇదంతాను? రెండంచుల వాడిగలగలిగినటువంటి వాక్యం అనే ఖడ్గం నీలో ఉంటే అప్పుడు నీ మీదకి ఏది రాదు, నువ్వు దేన్నైనా జయించగలుగుతావు. ఇక్కడ నేను 4 విషయాలు నేను చెప్పుకొచ్చాను, నలుగురు గురించి. ఎవరు? నెంబర్ 1 యోసేపు, యేసుప్రవారు. నెక్స్ట్ 3వది ఇజ్రాయేలీలు ఏమైపోయారు? మోషే. 4వది పౌలుసీలు. ఇంకొక 2 విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఆసక్తిగా ఉన్నారా? ఏమన్నా నేర్చుకున్నారా? బలపడుతున్నారా? హల్లెలూయా, హల్లెలూయా అందరూ చెప్తారు, కానీ అమలు చేయాలి. ఓకే, డాక్టర్ దగ్గరికి వెళ్తారు, ఇంత రోగం చెప్తారు, ఓకే ఆయన వింటాడు, ఇంత ట్యాబ్లెట్ రాస్తాడు, వెళ్తారు మందుల షాపులకు, కొనుక్కు తెచ్చుకుంటారు, ఇట్లా పొట్లం కట్టి అలా చెరువులో పడేస్తారు. రోగం తగ్గుతుందా? తగ్గదు. నెక్స్ట్ నేను రిఫరెన్స్లు చెప్పను, ఏం చెప్పను, కానీ జస్ట్ పరిచయం చేసి వదిలేస్తాను, మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇంకొక వ్యక్తినంట, అరే వీడు ఏంటరా రోజుకి ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడో, ప్రార్థన చేసినట్టు చేసుకోకుండా గదిలో తలుపేసుకుని కిటికీలు తెరుస్తాడు, చేతులు పైకెత్తుతాడు, ఒకసారి కాదు 2 సార్లు కాదు ఎన్నిసార్లు ప్రార్థన చేస్తాడో, వీటి చాప్టరు క్లోజ్ అయిపోవాలి అంటే వీటి సమాధి చేసేయాలి. మామూలు సమాధి చేయకూడదు. ఎక్కడ చేయాలి? సింహాల బోన్లో సమాధి చేయాలనుకున్నారంట. ఎవరిని? దానియేలు. వెరీ గుడ్. జరిగిన సంగతి మీకు అందరికీ తెలుసు. దానియేలు మీద ఎప్పుడైతే పన్నాగం పన్నారో దానియేలు గారిని తీసుకుని ఎక్కడికి వెళ్తున్నారంట? సమాధి పెట్టనేటువంటి సింహాల బోన్లోకి తీసుకెళ్తున్నారు. సింహాల బోన్లోకి వెళ్ళినాడు ఎవడన్నా తిరిగి వస్తాడా? రాడన్న విషయం అందరికీ తెలుసు, దానియేలు కూడా తెలుసు. కానీ ఆయన ఎలాగెళ్తున్నాడు? హలో, నేను సమాధి చేయటానికి వెళ్తలేదు. మరేంటంట? పునాది. ప్రపంచ చరిత్రలో సింహాల భూమిలోకి వెళ్ళి తిరిగి వచ్చినాడు ఎవడన్నా ఉన్నాడంటే ఉన్నాడు. హల్లెలూయా. దానియేలు అనేవాడు ఒకడు ఉన్నాడు అనే పునాది వేసి రాటానికి నేను వెళ్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మనిషిని బట్టి దేశమంతా కూడా దేవుని నామం మహింపరచబడేటువంటి పునాది వేయటానికి నేను వెళ్తున్నాను. హల్లెలూయా. కాబట్టి దానియేలు సింహాల బోనులోకి ఎందుకు వెళ్ళాడంటే సమాధి అనుకున్నారు అందరూ కూడాను, కానీ అది పునాదిగా మార్చబడ్డది, అది అద్భుతానికి పునాది వేయబడ్డది. ఆ దేశంలో దేవుని నామం మహింపరచబడటానికి దానియేలు సింహాల బోనులోకి వెళ్ళి పునాది వేసి వచ్చాడు. ఆమేన్, ఆమేన్. ప్రపంచ చరిత్రలో ఒక అన్యుడు ఆల్ నైట్ ప్రేయర్ చేయడానికి దానియేలు పునాది వేశాడు. తెలుసా? ఏం రాజు అండి? అహస్వేరోషు రాజా. ఏం పేరైంది? దర్యావేశు అనుకుంటా. ఆ రాజు ఏం చేయడంట? ఆ నైట్ అంతా ఆహారం ముట్టలేదు, మ్యూజిక్ వాయించలేదు, నిద్రపోలేదంట. మరి ఏం చేస్తున్నాడు? ఆ దానియేలు దేవుడే, దానియేలు కాబట్టి బాగున్నాడు, దానియేలు మంచోడు, దానియేలు మంచోడు. ఏం చేయలేదు, ఏం ప్రార్థన తెలియదు కదా. నైట్ అంతా కూర్చుని సింగిల్గా ఒంటరిగా కూర్చుని ఏం చేయడంట? ఆల్ నైట్ చేయడంట. హల్లెలూయా, హల్లెలూయా. చూసారా? దానియేలు ఎక్కడికి వెళ్ళాడంటే ఒక అన్యుడు ఆల్ నైట్ ప్రేయర్ చేయడానికి పునాది వేటకి వెళ్ళాడంట. ఆమేన్, ఆమేన్. నీ జీవితంలో వచ్చే ప్రతి శ్రమ, ప్రతి బాధ, ప్రతి ప్రతికూల పరిస్థితి, దాని ద్వారా ఏదో ఒక అద్భుతం జరగాలి, దేవుని నామం మహింపరచబడాలి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఇంకా అయిపోవచ్చింది. 7 విషయాలని చెప్తాను. 6వ విషయం ఎవరంటే సారేపతి విధవరాలు. బాబు సమాధి పెట్టి రెడీగా ఉంది, రొట్టె ముక్క తినేసి వెళ్ళి పడుకుంటాం మేము. ఎక్కడ? సమాధి పెట్టలేను. మరి అంతే కదా ఆవిడ. నేను స్ట్రైట్గా చెప్తే ఇలా ఉంటుంది మీకు. ఇంకేముంది? ఇది తినేసి మేము చచ్చిపోతాం. చచ్చిపోయే ముందు చచ్చిపోయాక ఎక్కడ పెడతారండి? మరి సమాధులు కదా, అంతే కదా. పాస్టర్ గారు తిని అమ్మ నాకు రొట్టె అంటే ఏ రొట్టె ఎత్తాం బాబు, కొంచెం పిండి ఉన్నది, ఆ పిండి ఎత్తి నా పిల్లడికి నేను పెట్టేస్తాను, సమాధులకైనా సంతోషంగా వెళ్తారని శుభ్రంగా రొట్టేసి మేము తినేసి వెళ్ళి సమాధి పెట్టులో పడుకుంటాం, జీవితం అంతా ముగించేద్దాం అనుకుంటున్నాం. నువ్వు రొట్టె ఏమంటావు ఏంటంటే, లేదమ్మా సమాధి ఎందుకు, పునాది చూడు. హల్లెలూయా. అద్భుతానికి పునాది వేసుకో. ఆ మొదటి రొట్టెట్టుకు వచ్చి ఇక్కడ పెట్టు, పునాదిగా మారిపడిపోతుంది అంటే సరే నిందాం. దేవుడి సేవకుడి మాట ఏం చేసిందంట? ఆ సమాధిలోకి వెళ్ళిపోదాం తినేసి అనుకున్న రొట్టె ముక్కనట్టుకు వచ్చి కాస్త ఏం చేసిందంట? ప్లేస్ మార్చింది, రూట్ మార్చింది, సేవకుడి చేతిలో పెట్టింది. ఆమేన్. సమాధి కాస్త ఏమైందంట? పునాదిగా మార్చబడ్డది. హల్లెలూయా.
పునాది తవ్వింది. ఒక ఫ్లోరు, 2 ఫ్లోర్లు, 3 ఫ్లోర్లు కాదు, వేస్తానే ఉన్నది. ఆమె కాదు, ఆమె పిల్లోడు కాదు, బంధువులు కాదు, ఊరంతా ఆమె తెలిసిన వాళ్ళు అందరూ తింటున్నా సరే అవి వస్తానే ఉన్నదంట. హల్లెలూయా. నీ పునాది గట్టిగా ఉంటే ఎన్ని ఫ్లోర్ల బిల్డింగ్ అయినా నువ్వు కట్టుకోవచ్చు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఫౌండేషన్ ఎలా ఉండాలి? దిట్టంగా ఉండాలి, గట్టిగా ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిలోనికి లోపలికి పేతురు వలసేయి, రాత్రి నిద్రలేదు కష్టపడ్డావు కదా అన్నాడు దేవుడు. లోతులకు పోని. చూసారా, నువ్వెంత కష్టపడ్డావు, గతంలో ఎంత కష్టపడ్డావు, ఇవన్నీ అనవసరం. మళ్ళీ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? లోతైన అనుభవంలోకి నడిపిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను పిలుస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను నడిపిస్తూ ఉన్నాడు, దేవుడు నిన్ను ట్యూన్ చేస్తూ ఉన్నాడు. దానికి నువ్వేం చేయాలంట? ట్యూన్ అవుతూ ఉండాలి. దేవుడు తిప్పినప్పుడు తిరగాలి, దేవుడు రమ్మన్నప్పుడు రావాలి. మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు పాట వచ్చింది. ఏంటి ఆ పాట అంటే, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్యా పిలిచినాడు, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్యా పిలిచినాడు, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్యా పిలిచినాడు. డబ్బులెక్కువైనోడా నిద్ర పట్టకున్నోడా, డబ్బులెక్కువైనోడా నిద్ర పట్టకున్నోడా, కులము అన్నావా కూడు లేక సచ్చావా, కులము అన్నావా కూడు లేక సచ్చావా, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్యా పిలిచినాడు. తాగుబోతువైనోడా తగాదాలు పడినోడా, తాగుబోతువైనోడా తగాదాలు పడినోడా, అటు ఇటు తిరిగినోడా అల్లరి పాలైనోడా, చీట్ల పేకలాడినావు చెల్లకుండా పోయినోడా, చీట్ల పేకలాడినావు చెల్లకుండా పోయినోవా, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్యా పిలిచినాడు, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్యా పిలిచినాడు. ఇంటర్మీడియట్ తప్పినోడా, ఇంటర్మీడియట్ తప్పినోడా ఎటు కాకపోయినోడా, ఇంటర్మీడియట్ తప్పినోడా ఎటు కాకపోయినోడా, 10th క్లాస్ పోయినోడా చదువు రాక తిరిగినోడా, 10th క్లాస్ పోయినోడా చదువు రాక తిరిగినోడా, బిఏ నువ్వు చదివినావు బ్రతకలేకపోయినావా, బిఏ నువ్వు చదివినావు బ్రతకలేకపోయినావా, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్యా పిలిచినాడు, నిన్నేనయ్యో యేసయ్యా పిలిచినాడు, నిన్నే నమ్మో యేసయ్యా పిలిచినాడు.
హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా, 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 హల్లెలూయా. కాబట్టి ఈరోజు నేను ఎందుకు వచ్చాను? పునాది వేసుకోటకు వచ్చాను. ఆమెన్, ఆమెన్. సారెపతి విధవరాలంట ఏలియా చేతిలో రొట్టె ముక్కను కాదు పెడతావిడ, పునాదిలో ఇటక పెట్టింది. అంతేనా? పునాది గోతిలో రాడు పెట్టింది అనమాట. అంతే కదా, పెద్ద బిల్డింగ్ మనం ఏం చేస్తాం? ఒక ఇటుక పెడతాం. అలాగావిడ ఆ రొట్టెతోటి ఏం చేసిందంట? పునాది వేసుకున్నది. హల్లెలూయా. 3.5 సంవత్సరాల పోషణకు పునాది వేసుకున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఎటువంటి పరిస్థితుల్లో, ఎటువంటి బంధకాల్లో మీరు ఉన్నారో నాకు తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఈ రోజున మీ సమస్యలను మరి సమాధులుగా కాకుండా పునాదులుగా మార్చేస్తూ ఉన్నాడు. ఆమెన్, ఆమెన్. చివరగా షద్రకు, మేషకు, అబేద్నెగోను వారి గురించి మనం చూసినట్లయితే, మరి వారి జీవితంలో షద్రకు, మేషకు, అబేద్నెగోను వారు అనేటువంటి వారు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, దేవుని కొరకు పౌరుషంగా నిలబడ్డారు, టీనేజ్ అబ్బాయిలు. కానీ అక్కడ ఉన్న వారందరూ ఏం చేశారు తెలుసా? వీరు అగ్నిలో సమాధి చేయబడాలి అని చెప్పి అగ్నిలో పాడాలి అనుకున్నారు. హల్లెలూయా. కానీ చరిత్రను సృష్టించడానికి, పునాది వేయడానికి ఎక్కడికి వెళ్తున్నారంట? వాళ్ళు అగ్నిగుండంలోకి వెళ్తున్నారంట. హల్లెలూయా. అగ్నిగుండంలో పునాది ఎవరన్నా వేశారా అంటే షద్రకు, మేషకు, అబేద్నెగోను వారు అగ్నిగుండంలో అద్భుతానికి పునాది వేశారంట. షద్రకు, మేషకు, అబేద్నెగోను వారు దేవుడే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు శత్రువు తీసుకొచ్చిన శ్రమ, శత్రువు నీకు తీసినటువంటి గొయ్య సమాధి కాదు, పునాది. కాబట్టి గోతులు సమాధులకే కాదు, పునాదులకు తీస్తారు. ఈ రోజున మరి నీకు వ్యతిరేకంగా ఏదైతే రూపించబడిందో, నీ వెనకుండి తీసిన ప్రతి గొయ్య పునాదిగా మార్చబడుతుంది. హల్లెలూయా. హామాను, మొర్దెకై మీకు అందరికీ తెలుసు. ఈ మొర్దెకైని ఎలా లేపేద్దాం, తీసేద్దాం అని అనుకుని ఏం చేయడంటే వెనకాల నుంచి గొయ్యి తవ్వడంట ఒక ఆయన. ఎవరు తవ్వని గోతులో? అదే ఎగ్జాంపుల్ ఇక్కడ. ఎవరు తవ్వని గోతులో వాళ్ళే పడతారు. ఎవరు సిద్ధపరుచుకుని ఊరి కంపానికి ఆయన ఎక్కేశాడు. అక్కడ ఎవరో ఆ మొర్దెకైకి నేను సమాధి పెట్టి రెడీ చేస్తాను అనుకున్నాడు, కానీ అది పునాది అయింది. హల్లెలూయా. మొర్దెకై ప్రధానమంత్రి అవడానికి పునాది వేశాడు హామాను. హల్లెలూయా. ఆ సమాధిని పునాదిగా మార్చేశాడు దేవుడు. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, ఇంతవరకు మీరు ఎటువంటి పరిస్థితులు గుండా, ఎటువంటి సిచ్యువేషన్ కూడా మీరు వెళ్తూ ఉన్నారో, ఈ రాత్రి యొక్క సంపూర్ణ రాత్రి ప్రార్థనకు దేవుడు మిమ్మల్ని ఎందుకు తీసుకుని వచ్చాడంటే పునాదులు వేసుకోవటానికి వచ్చారు. ఆమెన్. మీ జీవితంలో ప్రతి అద్భుతానికి పునాది వేసుకుని మీరు వెళ్తున్నారు. ప్రతి సమస్యకి ఆ సమస్యలని కింద వేసి, తొక్కు వేసి, వాటి మీద మీ అద్భుతాల పునాదులు కట్టుకుని మీరు వెళ్తూ ఉన్నారు. ఆమెన్, ఆమెన్. కాబట్టి నేను ఒకటి చెప్తూ ఉంటుంటాను, మీ సమస్యలని రాసి ఒక డస్ట్బిన్లో పడేయండి. మీ జీవితంలో, మీ కుటుంబంలో, మీ ఇంట్లో ఏదైనా మెడిసిన్ ఎక్స్పైర్ అయిపోతే ఏం చేస్తారు? డస్ట్బిన్లో పడేస్తారు. మళ్ళీ తెచ్చుకుంటారా? అంతే. నీకున్న సమస్య ఏం చేయాలంటే రాసేసి డస్ట్బిన్లో పడేసేసేయాలి, అంతే. కామెంట్ అనేది డస్ట్బిన్ అంటాను నేను అనమాట. ఈ కామెంట్ అనేది ఫేస్బుక్లో, వాట్సాప్లో పెట్టే కామెంట్ ఏంటంట? ఒక డస్ట్బిన్. ఆ కామెంట్లో నీ సమస్య పెట్టావంటే మళ్ళీ దాని గురించి ఆలోచించొద్దు. ఆ సేవకుడు చేశాడా లేదా, చూశాడా లేదా, ఇది నీకు అనవసరం. మీరు డస్ట్బిన్లో పడితే ఎవరైనా చూసారా లేదని అంటారా? ఇంకా అంతే, దాన్ని మర్చిపోతారు మీరు అక్కడితోటి. అలాగే మీ సమస్య కూడా ఒకరికి చెప్పారు, ఒక సేవకుడి చేత ప్రేయర్ చేయించుకున్నారంటే గంతులు వేసుకుంటే వెళ్ళిపోవాలన్నమాట. అయిపోయింది ఇక్కడితోటి అని. సమస్య తీరదు. యేసుప్రభువు వారు వాళ్ళకి స్వస్థత ఇచ్చాడంట 10 మంది కుష్ఠరోగులకి. వచ్చిందా? మరి ఎప్పుడు వచ్చింది? వారు వెళ్ళుచూ ఉండగా. ఆమెన్. ఎప్పుడు స్వస్థత వచ్చిందంట? వెళ్ళుచూ ఉండగా. ఈ రోజున మీరు పునాదులు వేశారు ఇక్కడ, మీరు వెళ్ళుచూ ఉండగా అద్భుతాలు జరుగుతూ ఉంటుంటాయి, అద్భుతాలు స్వతంత్రించుకుంటారు. ఆమెన్, ఆమెన్. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులరా, దినములు చెడ్డవి. ఏమి రోజులండి ఇవి? చెడ్డ రోజుల్లో ఉన్నాం, చెడ్డ మనుషుల మధ్యలో ఉన్నాం. కాబట్టి మనం మంచిగా ఉన్నా తిడతారు, చెడ్డగా ఉన్నా తిడతారు, ఏం చేసినా తిడతారు, ఏం చేయకపోతే తిడతారు. ప్రతిదాన్ని నువ్వు లెక్క చేసుకోవద్దు. దేవుని మహింపరిచే విషయంలో ముందుకు వెళ్ళిపోతూ ఉండండి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలను, గొప్ప గొప్ప ప్రణాళికలను సిద్ధం చేశాడు. సైతాను గడు తవ్విన ప్రతి గోతిని, ప్రతి సమాధిని
నీకు పునాదిగా మార్చి రోమా 8:28 ప్రకారం మన దేవుడు మనం ప్రేమిస్తే ఎవరికండి? తనను ప్రేమించు వారికి మాత్రమే. చెప్పాలి, ఎవరికండి? యేసయ్యను ప్రేమించు వారికి మాత్రమే సమస్తము సమకూడి మేలుకరంగా జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. 2011 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఉదయం 5 గంటలకు నేను ఆదివారం రోజున బైక్ వేసుకుని పంజాగుట్టలో వెళ్తుంటే కొంతమంది ముసుగు వీరులు వచ్చారు, మంకి క్యాపులు పెట్టుకుని, ఐరన్ రాడ్లు పెట్టుకుని వచ్చారు. వచ్చి వెనక నుంచి వచ్చి నన్ను చితక్ కొట్టేశారు. నేను సమాధి అయిపోయాను, చచ్చిపోయాను అనుకుని వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ అక్కడే నా మలుపు ప్రారంభమైంది. హల్లెలూయా. నా జీవితం ప్రారంభించబడింది. నా యేసయ్య అది సమాధి కాదు, ఇది పునాది. ఇదే ప్లేస్లో ఇక్కడే నిన్ను అనేక మందికి జీవం కలిగినట్లుగా, అనేక మంది బ్రతుకున్నట్లుగా, అనేక మంది జీవించినట్లుగా, అనేక మంది ఆదరించబడినట్లుగా, అనేక మందికి దీవెనకరంగా నిన్ను నేను చేయటానికి ఇది పునాది అని చెప్పి దేవుడు నన్ను లేపేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. సైతాన్ గాడు సమాధి చేయాలనుకోవచ్చు, కానీ దేవుడు దాన్ని నీకు పునాదిగా మార్చేస్తాడు. నా జీవితంలో మార్చాడు, మీ జీవితంలో మార్చాడు. దాన్ని మీరు అంత త్వరలో స్వతంత్రించుకుందరు గాక. ఆమెన్, ఆమెన్. బలపరచబడ్డారా? కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తాను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈ సమయంలో మరి గోతులు సమాధుల కొరకు మాత్రమే కాదు, పునాదుల కొరకు తీస్తారని నీ వాక్యం ద్వారా నువ్వు సెలవిచ్చావు. మరి ఈరోజు ఎవరైతే ఈ వాక్యం విన్నారో వారందరి జీవితాల్లో అద్భుతాలు, ఆశ్చర్యకాలు నువ్వు చేసావు. సమస్త మహిమ నీకు చెల్లిస్తూ విత్తబడిన వాక్యాన్ని నా ప్రభా మరి సైతాన్ గడు ఎత్తుకొని పోకుండా నీ నామ మహిమార్థంగా వారి జీవితంలో 100 అంతల పంట అనుభవించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించిన మీ పొందుకుని నమ్మ పరమ తండ్రి.